యా ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నిలబడి ఉండగా మన వాక్యం చదువుదాం. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుదాము. లెట్స్ బ్రింగ్ ఆన్ ద స్క్రీన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఐ వాంట్ యూ టు, మీరు నిలుచుండగా చదవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే సో ఇంపార్టెంట్. మీరు విని దాన్ని స్పృహలో ఉంచుకొని మనం వినే దాని గురించి సిద్ధపడ్డాం. ఆమేన్. అందరం కలిసి చదువుదాం. సహోదరుతో పాటు కూడా చదువుతున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తా ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమగునట్లు జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నెక్స్ట్ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సరే, ఇంకొంచెం ముందు కూడా చదువుదాం. వెళ్దాం. ఈ చివరి వరకు చదువుదాం. బాగుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చదవని వాళ్ళకి ఏం అర్థం కాదు. దట్స్ నథింగ్ న్యూ. కొంతమంది ఎప్పుడు ఆపుతారని ఎదురు చూస్తారో వాళ్ళ గురించి పట్టించుకోకండి. లెట్స్ ఎంజాయ్. వాక్యాన్ని మనం ఆనందించాలని. హల్లెలూయా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసము గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకునే వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనేందు మీకు జ్ఞానమును ప్రత్యక్ష గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చే ఇంకొంచెం స్లో అవ్వండి. ఫాస్ట్ వెళ్ళకండి. ఫాస్ట్ వెళ్ళే వాళ్ళు నాతో లేరు. ఆమేన్. స్లో. ఆయన సమ్టైమ్స్ అక్కడ దేవుడు మనకేదో ఇచ్చాడు. అక్కడ యూఆర్ గోయింగ్ ఆన్, ఫాలో మీ, డోంట్ ఫాలో యువర్ ఓన్ థింగ్.
ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. వాచ్ నౌ. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ. ఓకే, వాక్యంలో మనం గమనిస్తే కొన్ని సందర్భాలు, కొన్ని భాగాలు వాక్యంలో మనం చాలాసార్లు చదివి ఉండొచ్చు. చదివేసినంత మాత్రాన మనం పట్టించుకోకూడదని కాదు. సో ఎనీహౌ, లైక్ వాట్ వి దెన్ సమ్ టైమ్ అగో మనం చదివాం వాక్యాన్ని. ఇంకోసారి కొన్నిసార్లు మీరు వింటారు నేను ప్రార్థన చేయడానికి. అబ్జర్వ్ చేసి మనము అలా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆమేన్. సమ్ టైమ్స్ ఎంత కాలమైనా కొంతమంది అలాగే ప్రార్థన చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు అట్లనే. సో ప్రాబ్లం మీరు ఎలా చేస్తున్నారు అలా చేస్తే ప్రాబ్లం కాదు. మీ ప్రార్థనకు రిజల్ట్స్ లేనప్పుడు మీ ప్రార్థన కంటిన్యూ చేసి లాభం ఏంటి? మేము ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నాం, ఇలాగే చేస్తాం. ప్రార్థన మీరు ఎలా చేస్తున్నారో ఆ స్టైల్ కాదు ఇంపార్టెంట్, ప్రార్థనకి రిజల్ట్స్ ఇంపార్టెంట్. నేను యాక్చువల్గా మీ మార్నింగ్ 6 గంటలది, మధ్యాహ్నము, సాయంత్రం టైంలో ప్రేయర్ టైమ్స్లో నేను వింటూ ఉన్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. నేను పాస్టర్ మరి ఒకసారి 2 సార్లు డిస్కస్ చేసి అంటున్నాం, చాలామంది ప్రార్థనలు రిఫైన్ అయ్యి షార్ప్గా తయారవుతున్నాయి. ఎస్, బికాస్ దే ఆర్ ప్రేయింగ్. బట్ కొంతమంది అంటారు మేము ఇలాగే చేస్తాం అంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది చుట్టుపక్కల ఉన్న. మీరు అనొచ్చు పాస్టర్ గారు మీరే అన్నారు కదా ఎవరిని చూసి కాదు నేర్చుకునేది. అఫ్కోర్స్, కానీ ఇంకొక విధంగా మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమన్నా తెలుసా? మన నాయకుడిని, దైవజనుడిని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసాం మీరు అనుకోవచ్చు మీరు ఆల్రెడీ ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ పాయింట్స్కి ప్రేయర్ చేస్తారు. కొన్నిసార్లు నేను వస్తాను, రాగానే నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను, మళ్ళీ దేవుని స్తుతిస్తాను. అప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఇప్పటివరకు ప్రేయర్ చేశారు అయ్యగారు, మళ్ళీ ప్రేయర్ చేయాలి వీళ్ళు, ఈయన వచ్చి అంటే అందరూ ప్రేయర్ చేస్తారు, మళ్ళీ అయ్యగారు వచ్చి ప్రేయర్ చేస్తాడు, మళ్ళీ చేతులు ఎత్తమంటాడు, మళ్ళీ నించోమంటాడు. ఎందుకు వచ్చావు నువ్వు చర్చ్కి? విసుకోవడానిక? మన చర్చ్కి వచ్చిందే ప్రార్థన చేయడానికి. నా మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది వాక్యంలో ఉంది. వెన్ యు ఆర్ టైర్డ్, యు ఆర్ నాట్ ఎంజాయింగ్ హియర్. కానీ అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేసే స్థలం ఎందుకు? దేవుల్లో మనం ఇలా కూడుకున్నప్పుడు. పర్పస్ మిస్ అయింది. పర్పస్ మిస్ అయితే దేంట్లో ఆనందం ఉండదు. మనము వెంటాడాల్సింది ఉద్దేశాన్ని, మన ఫీలింగ్స్ని కాదు. మనం ఎప్పుడైతే ఆ ఉద్దేశాన్ని తెలుసుకుంటామో, సంకల్పాన్ని, ఇంకా కొంచెం పెద్ద మాట వాడారు, సంకల్పాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మనం దానికి సర్వ్ చేస్తాము, అప్పుడు మనం ఆనందిస్తాం. ఆమేన్. సో మనం ఎందుకు ఇలా కూడుకుంటాం? మీరు కూడు వచ్చుట వ్యర్థం అవ్వకుండానట్లు అని ఉంది బైబిల్ కదా. లేదా మీకు నష్టానికి కారణం అవ్వకుండానట్లు ఉందా లేదా? బలారాధన గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ 1 కొరింథీ 11 అంటాడు, మీరు కూడి వచ్చుట మీకు నష్టానికి కారణం అవ్వకూడదు. 11వ అధ్యాయంలో మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణం అంటే అర్థమేంటి? వేర్ మీరు కూడుకోవడం మీకు దీవెన అవ్వే బదులు ఏమవచ్చంట? వై? వెన్ యూ మిస్ ద పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నిసార్లు గమనిస్తాను, వెన్ ఐఎమ్ సేయింగ్ లెట్స్ అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, థ్యాంక్స్ చెప్దాం అనగానే కొంతమంది అని లేస్తారు. నా దగ్గర రాకపోవచ్చు, నా దగ్గర వినిపిలా అందరుగా పక్కన వాళ్ళకి వినిపిస్తుంది పక్క. కొన్నిసార్లు కొంతమంది ఆనందిస్తుంటారు. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నారు అంటే ఆ భార్య లేదా భర్త వెంటనే ఓ ప్రైజ్ ది లార్డ్ ఓ అని అరుస్తాం అనుకో,
పక్క నుంచి వైఫ్ ఎందుకు అంటే ఇంట్లో ఏమో తిట్టొచ్చావు, ఇప్పుడేమో అంటున్నావు. నో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హౌస్ ఇస్ డిఫరెంట్, బట్ యూ హ్యావ్ కమ్ హియర్. ఇక్కడ ఎందుకు వచ్చావు? దేవుని స్తుతించడానికి వచ్చావు, దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆనందించడానికి వచ్చావు. బట్ వై డిడ్ యూ క్యారీ? ఆ కోపాన్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి నువ్వు? ఇప్పుడు ఎవరు భర్త తప్పైపోయాడు మనకి, లేదా భార్య తప్పైపోతుంది. చూడు, ఇంట్లో అన్ని మాటలని ఏం ఎరగనట్టు ఎలా హల్లెలూయా అంటుంది అక్కడ చూస్తున్నాను. నేనేమి మిమ్మల్ని సపరేట్ చేయలేదు, మిమ్మల్ని ఏం చెప్పలేదు. మీరే కొంతమంది ఇంకా సపరేట్గా ఉంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, భార్య భర్తలు అంటే కలిసి కూర్చోండి చర్చలో, కుటుంబంగా ఉంటే కలిసి కూర్చోండి అన్నాను. ఎవరు విడదీయలేదు, లైన్స్ గీయలేదు. మీరు ఏదైనా ఫాలో చేస్తుంటే మీ ప్రాబ్లం అది, నా ప్రాబ్లం కాదు. ఫాలో అవ్వాల్సింది నన్ను. ఇక్కడ మీకు అర్థమైతే బాగుండు నేను చెప్పింది. యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కొంచెం సపరేట్గా కూర్చుంటారు, తప్పలేదు. కలిసి కూర్చున్నంత మాత్రం వాళ్ళు సపరేట్గా ఉన్నారని ఏం లేదు. చర్చ అయినాక వాళ్ళు ఎట్లా పోతున్నారు మనకేం తెలుసు? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు లైన్స్ వాళ్ళు గీసుకోవాలి, మనం గీస్తే కాదు వచ్చేది. భయం దేవుంది ఉండాలి, అది పెద్ద మంచిది. యెహోవా యందు భయం పవిత్రమైందని. సో మ్యానిపులేషన్ డజంట్ వర్క్. నో, గీసుకోవాల్సిందే లైన్స్ మన లోపల ఉండాలి. ఎనీహావ్ సపోజ్ ఆ మాస్టర్ గారు ఏంటి ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూర్చొని పెడతారు కలిసి, అంటే చేయొచ్చా? ఆడవాళ్ళు ఒక సైడు, మగవాళ్ళు వస్తే. నేను కొన్నిసార్లు స్కూల్ కాలేజెస్లో చూస్తాం, బాయ్స్ స్కూల్, గర్ల్స్ స్కూల్. అలా చెప్పినందుకు ఏమైనా మారిపోయారా మనుషులు? అది బికమ్ మోర్ క్రేజీ. ప్రాబ్లం అది కాదు. అలాంటి నేను విచ్చలవిడతానని మొదలట్లే. విచ్చలవిడి ఏంటి, సరైనది ఏంటి? అసలు వాక్యం చెప్తుంది మనసుకి రావాలి మంచితనం. మనసులు మారుట వలన రూపాంతరం చెందమన్నది. అందుకే మనుషుల పై రూపాన్ని చూడొద్దని ఉంది కదా. కొంతమంది చాలా బాగుంటారు, లోపల ఎంత వైల్డ్గా ఉంటారో మీకేం తెలుసు, ఎంత డేంజరస్గా ఉంటారో మీకేం తెలుసు. కొంతమంది బయటికి నీకు నచ్చకపోవచ్చు చూడడానికి, చూడడానికి ఎలా ఉన్నాడు చూడు అని, బట్ వాళ్ళ దగ్గర నీకు కావాల్సిన ట్రెజర్ దేవుడు పెట్టచ్చు. నువ్వు బికాజ్ ప్రతిసారి చూసినప్పుడు నాకు నచ్చలే, ఆయన ఫేసే నచ్చలే నాకు అసలు. అందుకే ప్రపంచం అలా బతుకుతుంది, వర్ణంతో, రంగులతో, మొక్కలతో. అదే మీ లైఫ్ అయితే మీరేం స్పెషల్ జీవించట్లే. హల్లెలూయా అని వేస్ట్ చేయకండి మధ్యలో దేవుణ్ణి ఆమేన్ అనుకుంటా. మీ మనసులు మారాలి. పర్పస్ ఏంటి నేను ఇక్కడికి రావడానికి? ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలి. సమ్టైమ్స్ మనం చూస్తాం, మనం అసలు ఆరాధించట్లేదు సరిగా, మనం స్తుతిలో పాల్గొనట్లేదు, పాడుతున్నప్పుడు మనం పాల్గొనట్లేదు. సంబడి మనం ఒకరిని చూస్తాం, వాళ్ళంటే ఓ హల్లెలూయా. ఇప్పుడు మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నారు, ఈరోజు ఈజ్ న్యూ, అంటే మా దగ్గర హెల్ప్ చేయడానికి ఉన్నారు పాస్టర్ గారు. వాళ్ళకి ఐ రియలీ లైక్డ్ వాట్ ఐ సా. ఆయనకి ఏం అర్థం కాలేదు, కానీ ఈ సా యూ, మిమ్మల్ని చూసి ఆయన చేతులు ఎత్తి నించున్నాడు. ఐ లైక్ దాట్ బికాస్ హీ లర్న్డ్ త్రూ యూ. అంటే సంథింగ్, అంటే అది ఇంట్రెస్టింగ్ కాకపోతే వై విల్ యూ డూ దట్? నాకు సంబంధం లేదు, నాకు ఆయనతో సంబంధాన్ని కూర్చొని ఉండొచ్చు కదా. బట్ సంథింగ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ హిమ్. మీలోంచి ఏదో జాయ్ అతనిలోకి వచ్చింది, అవునా? సో ఆయన అనుకున్నాడు, ఓకే ఇలా చేస్తున్నందుకు వాళ్ళు ఎందుకో చాలా సంతోషంగా అనిపిస్తున్నారు. మేబీ ఇది నేను కూడా ఓకే పర్లేదు, టీచ్ హిమ్. బట్ వెన్ యూ సీ దాట్, డూ దాట్. ఏం చేసి ఉండొచ్చు ఆయనకు సంతోషపడడానికంటే, అలా చేయడానికంటే మీ ముఖంలో ఏదో ఆనందం కనిపించింది. అదే మీరు చేస్తున్నప్పుడు ఈ పాస్టర్ గారు ఎప్పుడు అంతే, ఇప్పటి వరకు చేయించారు, ఇంకో పాస్టర్ గారు ఈయన వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయించాడు అని మీరు కూర్చున్నాకో, దెన్ హౌ? ఆయన ఎందుకు వచ్చావు అసలు నువ్వు చర్చికి? అప్పుడు కష్టపడంత దూరం నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది రాసుకోవాల్సిన విషయం. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చాయిస్ చేసావు రావడానికి, నన్ను వినడానికి, పాస్టర్ కరుణబాబుని వినడానికి. సో నన్ను కాక అందరిని వినిపోతే నీ తప్పదు. కొంచెం మనుషులు ఏమంటారు తెలుసా, వచ్చింది నా పేరు మీద ఉండడానికి, వేరే వాళ్ళతో మాట్లాడిపోతారు ఇంటికి. హౌ ఫన్నీ ఇట్ ఈస్ కదా. అందరితో పక్కన వాళ్ళ విషయాలు, అన్ని ఇళ్ళల్లో విషయాలు డిస్కస్ చేసి ఇంటికి వెళ్తారు. హలో, ఇప్పుడు ఎవరు మాట్లాడలే, వాళ్ళు మాట్లాడుకోనికి వస్తారు నా పేరు చెప్పి. నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు? సో ఐ హావ్ కమ్ టు చర్చ్,
నాకు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మాట్లాడితే దేవుని మాటలు నేర్చుకుందామని వచ్చాను, వాక్యం నేర్చుకుందామని వచ్చాను. సో నా ఫోకస్ ఎక్కడ ఉండాలి? నా దైవజనుడి మీద ఉండాలి. ఆయనతో ఎంత సమయం దొరికితే అంత మంచిది అన్నట్టు ఉండాలి. అంతేగాని ఇప్పుడు నువ్వు చాలా బిజీ ఉన్నావు మాట్లాడుకోవడం పక్కన వాళ్ళతో, నీకేదో ఇలా తెలియని పులకింతలు వస్తున్నాయి అనుకో, వాళ్ళతో మాట్లాడాలి, అయ్యగారు ఇటు చూసాం తర్వాత ఇప్పుడు నీ మైండ్లో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైపోతుంది ఈ సర్వీస్. దట్స్ ద డిసెప్షన్ ఆఫ్ ద డెవిల్. బికాస్ యు ఆర్ ఎక్సైటెడ్ మోర్ అబౌట్ సంబడి ఎల్స్ ఇన్ ద చర్చ్. దట్స్ హౌ. నీకు తెలియదు, ఇది కూడా డిస్ట్రాక్షనే. కొంతమంది ఫ్రెండ్స్ చేసుకున్నావు, ఆమె రాలే, నువ్వు చూసేసరికి ఆమె రాలే, అయ్యో ఇక ఆ పూట అంతా ఎప్పుడు ఫోన్ చేయాలా, బయటికి వెళ్ళి నువ్వు వస్తావు అనుకుని రాలే, అయ్యి నువ్వు లేకపోతే అసలు ఉన్నట్టే లేదు చర్చిలో అలా అంటారు. అవునా, దాన్ని నువ్వు నేను కలిసి ఇంకో చర్చికి పోదాం, ఊరంతా తిరుగుదాం సిటీ బస్ లాగా. డిసెప్షన్. పర్పస్ ఏంటి నీకు ఇక్కడ రావడానికి? నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు దేవుడు. ఐ హావ్ కమ్ టు లిసన్ మై మ్యాన్ ఆఫ్ గాడ్. కొంతమంది వాళ్ళ పర్పస్ నేను చెప్పాలని వస్తారు, నేను చెప్దామని వస్తారు, అందుకే నన్ను చూసి విసుక్కుంటాడు అంటాడు. ఎందుకు? నాకు ఇస్తే నేను చెప్తా. బట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అ వర్డ్ టు గివ్ అండ్ ఐ యామ్ అకౌంటబుల్ ఫర్ దట్. నేను దానికి లెక్క చెప్పాలి. అండ్ వెన్ యూ కమ్, యు ఆర్ కమింగ్. నువ్వేమనుకొని వస్తున్నావు? నేను వినాలని వస్తున్నాను దైవజనుడు ఏం చెప్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు ఈరోజు? సో నీ పని నా పని ఇప్పుడు ఉంది, ఇద్దరు పని ఉంది. ఫర్గెట్ అబౌట్ డిస్ట్రాక్షన్, ఫోకస్ నౌ. అందుకే చెప్తున్నాను, ఉత్సహించాల్సిన ప్లేసులు బాధాకరంగా ఎందుకు మారుతాయి? సంకల్పాలు మారినప్పుడు, ఉద్దేశాలు మారినప్పుడు. అంటే కొన్నిసార్లు ప్లేసెస్కి ఎందుకు వెళ్తాం? ఎవరో చెప్పారని వెళ్తాం కదా, అక్కడ చూడాలని వెళ్తాం కదా. సో మీరు ఏం విని ఇక్కడికి వచ్చారు? అందుకే బైబిల్లో 3 ఉన్నాయి. ఒకటి, అంత్య దినాల్లో అబద్ధ బోధకులు ఉంటారు. రెండోది, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. అబద్ధ సహోదరులు కూడా ఉంటారు. మూడవ కేటగిరీ ఎక్కువ ఎవరు మాట్లాడరు. కొట్లాడుకోవడానికి, అదేంటి, క్రిటిసైజ్ చేయడానికి అయ్యగారులు బాగా దొరుకుతారు. కానీ బైబిల్లో ఉంది అబద్ధపు సహోదరులు కూడా ఉంటారు, ఫాల్స్ బ్రదర్ అని కూడా ఉంటారు. వాళ్ళు మీ మధ్య నుంచి బయటికి వెళ్తారని ఉండేది. అసలు చర్చ్ సిస్టంలో ఆది అపోస్తలుల దినాల్లో ఎలా మొదలైందో మీరు చదవాలి బైబిల్లో. మనుషులు అడగడం కాదు, మీ ఫీలింగ్స్ కాదు ఇంపార్టెంట్. సినిమా థియేటర్ కాదు మీరు వచ్చింది గంట కొట్టడంగా వెళ్ళిపోవడం, రీల్ అయిపోగానే. యు హ్యావ్ కమ్ టు ఎ హౌస్ ఆఫ్ గాడ్ అండ్ అంటిల్ నా పని అయ్యే వరకు నేను ఇక్కడ కూర్చోవాలి. హలో, ఎవరు నేర్పించారు నీకు అలాంటి పిచ్చి సిస్టమ్? అండ్ దాన్ని సిస్టమ్ అనుకో నువ్వు మోసపోతున్నావు. సరే, షెడ్యూల్ ప్రకారం వచ్చిపోయింది చాలా కాలం. ఆమె సమస్య తీరలే. బట్ ఒకరోజు అనుకుందంటే నా షెడ్యూల్ కాదు ఇంపార్టెంట్, నాకు ఈరోజు తీరాలి ఈ సమస్య. వచ్చిపోయావు షెడ్యూల్ ప్రకారం, గంట కొట్టినట్టు వచ్చిపోయావు. ఏం జరిగింది ఇన్నాళ్ళు? మరి అంటిల్ ఆ రోజు రానంత వరకు నీ జీవితంలో ఎన్కౌంటర్స్ రావు. నువ్వు నీ కడియారంలోకి దేవుడు రాడు. కాలం ఆయన ఆధీనంలో ఉన్నాయని. వన్స్ నేను మార్నింగ్ ఒక సందర్భం చెప్పాను. ఏమనంటే ఒక దైవజనుల జీవితంలో ఎక్స్పీరియన్స్ చెప్పాను. టిఎల్ ఆస్బాన్ గారు అని గొప్ప దైవజనులు, వాళ్ళు ఇండియా కూడా వచ్చారు. నేను అప్పుడు అంటే నిజాం కాలేజ్లో అయినట్టున్నా మీటింగ్స్. మా పెద్దమ్మలకు బాగా తెలిసినట్టు వాళ్ళు వెళ్ళినట్టున్నప్పుడు నేను చాలా చిన్నపిల్లాడు, నేను కూడా ఉన్నాను. కూడా నాకు అంత గుర్తులేదు. కానీ గొప్ప ఇండియా చాలా బ్లెస్ అయింది ఆ దైవజనుల ద్వారా. ప్రపంచమే బ్లెస్ అయింది. దంపతులు ఇద్దరు, వాళ్ళ సాక్ష్యం నేను ఒకటి విన్నాను. నేను చాలా సంతోషపడాను. అంటే ఈయన అంటే చాలా ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పడం. వన్ ఆఫ్ ద టెస్టిమనీ ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ టైం ఒకసారి ఇండియాకి వచ్చారంట. ఏం జరగలేదు మినిస్ట్రీ, జరగకపోతే జరుగుతుంది కానీ అందరు పిలుస్తున్నారు, అందరి దగ్గర అది కాదు. ఆయన అనుకున్నట్టు జరగలేదు. ఏంటది అంటే, ఆయన అనుకున్నాడు దేవుని వాక్యం ఇలా ప్రీచ్ చేస్తే, మాటలతో ప్రీచ్ చేస్తే కాదు, అద్భుతాల ద్వారా ప్రీచ్ చేయాలి, ప్రజలకు తెలియాలి దేవుని శక్తి అని.
కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు వెనక్కి. వెళ్ళిపోయానంటే ఇట్లయితే నేను పోను మళ్ళీ అన్నాడు. ఆయన ఈ ప్రేయర్ మళ్ళీ అన్ని పని చేసి 1 year ప్రార్థన చేశానంట. నేను వెళ్తే పని అయిపోయేలా ఉండాలి అక్కడ. అర్థమైందా మీకు? అండ్ అగైన్ ఈ కేమ్. అండ్ అట్లాగే జరిగింది పరిచర్యలు కూడా. వాళ్ళ మినిస్ట్రీలో భయంకరమైన మిరకల్స్ అవి, ఏం మనిషికి అర్థం కాని స్థాయిలో జరిగాయి. సో బైబిల్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్టోరీ చెప్తారు. ఆయనకి దేవుడు ఒకరోజు ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్ మీద పడుకున్నారంట. సడన్గా హస్బెండ్కి దేవుని దర్శనం కలిగింది. అండ్ ఆయన లేచి వెళ్ళి కొద్దిసేపటి వరకు వేరే గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి తిరిగి వచ్చాడు. ఒక వెలుగుమయంతో వచ్చాడంట ఆయన వెనక్కి. అయితే ఆ అమ్మగారికి అర్థమైందంట. ఆయన షేర్ చేశాడంట, చూడు మన ఇద్దరం ఉన్నాము, సడన్గా దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నేను దేవుని చూశాను, దేవుడు నాతో మాట్లాడి ఇలాంటి విషయాలు చెప్పాడు అని చెప్తే ఆయన ముఖం ఆయన మాటలతో ఆమె చాలా ఆశ్చర్యపోయి ఆమె కూడా ప్రేయర్ చేసింది. ప్రభా మేమిద్దరం ఒకటే బెడ్ మీద పడుకున్నాం, మనం ఆయనకి ఎందుకు ఇచ్చావు నా గుడి? చాలా సున్నితంగా అడిగిందంటే అట్లా. అంటే ఇద్దరం ఉన్నాయి కదా ఆయనకే, నాకు కూడా కావాలి అలాంటి ఎక్స్పీరియన్స్. అంటే ప్రేయర్ చేసిందంట, కానీ ఆయనలాగా ఏం జరగలేదు ఎక్స్పీరియన్స్. ఆయనలాంటి ఎక్స్పీరియన్స్ ఆమెకు జరగడానికి 30 సంవత్సరాలు పట్టిందంట. ఆ పాయింట్ నుంచి ఎంత మరి ఏం చేశారు మీరు అనొచ్చు. నేను ఇందాక అన్నారు చాలా అద్భుతమైన మినిస్ట్రీ. ఆమెకు ఆ ఎక్స్పీరియన్స్ జరగకముందే ఈ మినిస్ట్రీలన్నీ జరిగిపోయినాయి. కన్ఫ్యూజింగా జోక్ అంటే దాంట్లో ఉన్న ఆశ్చర్యం ఏంటంటే ఈ 30 సంవత్సరాలకి ఆయనలాగా కలిగిన ఎక్స్పీరియన్స్ ఏం కలగలే. కానీ ఏమనుకుందంట, నాకు కలగకపోయినా పర్లేదు, నాకు కలిగేంత వరకు ఆయన ఎక్స్పీరియన్స్ నేను నాదనుకుంటాను. ఎందుకంటే నేను ఆయన ఒకటే కదా. అంటే నాకు భర్తే కదా, నా దైవజనుడు ఆయన ఎక్స్పీరియన్స్ నాదనుకుంటాను. సో మినిస్ట్రీ అలాగే జరుగుతుంది, మిరకల్స్ అలాగే జరుగుతుంది, పరిచయం. కానీ ద వే హీ ఎక్స్పీరియన్స్డ్ అది 30 years తర్వాత కలిగిందంట. కానీ కలిగినప్పుడు ఎలా కలిగిందంట, అది ఎలా అయిందంటే 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాదు దేవు అన్నట్లేదు. అసలు ఏం 30 సంవత్సరాలు జరగనంటే దేవుడు కలిసినంటే ఆమె. అంటే యాజ్ ఇఫ్ నా అంటే అంతవరకు జరగలేదని కాదు. గాడ్ రియలీ లవ్డ్ ద వే షీ టుక్ ఇట్. అబ్బా నువ్వు నాకు చేసేంతవరకు నేను రాను, ఆయన పోతాడులే పరిచయం. కానీ షీ టుక్ ఇట్. హల్లెలూయా. నేను అది చదివినప్పుడు ఎంత సంతోషపడ్డాను తెలుసా. బైబిల్లో యేసుప్రభువు అన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నా మనం ఏం చూడట్లేదు, నీకు వ్యక్తిగతంగా, బట్ స్టిల్ ఐ హావ్ సీన్ మై మ్యాన్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ థింగ్స్. నా దైవజనుడికి ఇలా జరిగిందని విన్నా, ఐ టేక్ దట్ ఎక్స్పీరియన్స్ మైన్. నీకు 30 సంవత్సరాలు పట్టకలే, యూ మే ఎంటర్ టుడే యాజ్ యూ గో బ్యాక్. కొంచెం మేము చెప్తే కథలు చెప్పినట్టు ఉంటుంది. మాకు తెలుసు, ఊరికే చెప్తారు ఇలా, ఊరికే కాదు. హల్లెలూయా. ఎందుకు నాతో ఎక్కిపిస్తున్నావు ఈరోజు? సో ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఐ హ్యావ్ కమ్ టు లిసన్ మై మ్యాన్ ఆఫ్ గాడ్. సో బీ ఫోకస్ ఆన్ దాట్. అబ్జర్వ్ హిమ్ హౌ హీ ప్రేస్. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు. నేను వచ్చి ప్రేయర్ చేసినాం, ఏం మాటలు వాడుతాను. తండ్రి నీ కొందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి. వై నాలాగా ఎందుకు అనట్లేదు? ఈ మధ్యాహ్న కాలం మేము ఇక్కడికి వచ్చాం, మా మధ్యలోకి రండి, నన్ను ఇంకా నింపు నాయనా, సహాయం చేయనైనా దయచేనైనా ఇలాంటివి వాడట్లేంటి మా అయ్యగారు ప్రార్థనలో. నేను 2 వింటాను. కొంచెం వింటున్నప్పుడు ప్రేయర్లో వింటుంటారు, కొంతమంది అవే ఓల్డ్ నడుస్తుంటాయి. నువ్వే చెయ్యి నాయనా. నువ్వు ఎప్పుడైనా విన్నావా నీ పాస్టర్ గారు అలా ప్రేయర్ చేయడం? మరి నువ్వెందుకు అలా ప్రేయర్ చేస్తున్నావు? అంటే నువ్వు ఇక్కడ వింటున్నావు, ఇంకొకటి నేర్చుకుంటున్నావు మళ్ళీ, లేదా ఏదో నేర్చుకుని వదలలే. ఇంకా పాతది పోనంత వరకు కొత్తది రాదు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయలేం. మాకు అలాగే వచ్చు, మేము ఇలాగే చేస్తాం. అందుకే నో చేంజ్ ఆఫ్ రిజల్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్నిటికి మీరు ప్రేయర్ చేయక్కర్లేదు, అయినా మీరు చేస్తున్నారు. ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు అనొచ్చు, అయ్యగారు ఇవన్నీ వింటాడా ప్రేయర్ చేస్తే? నా బాధ్యత అది తండ్రిగా, అవునా కదా? కానీ నేను వింటున్నప్పుడు నేను రిపోర్ట్ ఏమిస్తానంటే, మీరు చాలా షార్ప్ అవుతున్నారు రాను రాను. మేము దేవుడిని స్తుతిస్తున్నాం, మీ యొక్క
ఎదుగుదలను చూసి, ద వే యు ఆర్ ప్రేయింగ్, ద వే యు ఆర్ పికింగ్ అప్ ద వర్డ్, మెసేజ్ని తీసుకొచ్చి ప్రేయర్ చేయడం, ఐఎమ్ థ్యాంకింగ్ ద లార్డ్. వావ్, అది కదా ఇచ్చే ఆనందం. ఏంటది? మీ విశ్వాసాన్ని బట్టి, మీలోంచి వచ్చే మాటలను బట్టి ఏమవుతుంది? ఇంకా కొంతమంది అయితే సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు సూపర్ స్పెషలిస్టులు అనుకుంటున్నారు, ప్రేయర్ టైంలో జాయిన్ అవ్వట్లే. వాళ్ళు అనుకుంటారు నాకు అవసరం లేదు, అవన్నీ చిన్నపిల్లలు చేస్తారు ప్రేయర్ టైంలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు మీలో చాలామంది. టైం ఉండి, అవైలబిలిటీ ఉండి ఏం చేయట్లేదు, అవన్నీ చిన్నపిల్లలు. అగో వాళ్ళు కొంతమంది పాస్టర్ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళు చేస్తుంటారు. మేము చాలా స్పెషల్. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ విత్ మీ, యూ షుడ్ బీ విత్ ఎవ్రీథింగ్. సమ్టైమ్స్ చెప్తే మేము రామా గారు చెప్తే వచ్చేటోళ్ళు ఎవరు కావాలి, నేను ఇక్కడే ఉన్నా. దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్. సో చెప్పద్దు, నేను చెప్పొచ్చు. షుడ్ ఐ కాల్ యూ అండ్ టెల్ ఎవ్రీబడి? నో. ఇఫ్ ఈజ్ మై సన్ ఆల్సో ఇన్ ద హౌస్, ఇఫ్ ఈ పిక్స్ అప్ ద కాల్, ప్రేయర్ టైంలో ఓపెన్ చేసి జాయిన్ అయ్యి నేను కూడా ప్రేయర్ చేస్తున్నా పప్పా ఈరోజు అంటే, ఐ విల్ బి మోర్ హ్యాపీ దెన్ బట్ ఐ డోంట్ టెల్ హిమ్ నువ్వు జాయిన్ అవ్వ ప్రేయర్కి అని చెప్పనా నేను. బట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ టు జాయిన్ అండ్ ప్రే. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? బైబిల్ ఏముంది తెలుసా? ఒకటి వెళ్ళను అన్నాడంట, తర్వాత వెళ్ళాడు. కొంత వెళ్తా అని ఇప్పుడు అంటారు జాయిన్ అవుతారంటే జాయిన్ అవుతా అంటారు, రేపు జాయిన్ అవ్వరు. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ లైక్ దాట్. మీరు ఇంతకాలం జాయిన్ అవ్వలేదు, బట్ టుమారో యూ విల్ సే ప్రైజ్ ది లార్డ్. పర్పస్ నెరవేర్చిన కుమారుడు ఇంపార్టెంట్ అనండి. సో డోంట్ వెయిట్, మాకు కాల్ వస్తుందేమో స్పెషల్గా, లీడింగ్ చెప్తారేమో మాకు చెప్పి. నో, జాయిన్. హల్లెలూయా. టేక్ టైమ్ అండ్ జాయిన్. ఎంతమంది అదే చూపిస్తున్నారు? 3 times ఉంది. మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఎట్ సమ్ టైమ్ అండ్ ప్రే. ఇది మీకు కష్టమే, ఇన్నాళ్ళు అడ్డుగా వస్తుంది, మనసులో కోపాలు వస్తాయి. అబ్బా ఈరోజు జాయిన్ అయితే మళ్ళీ కొత్తగా అనుకుంటారు మందరు నన్ను, అవన్నీ దాటేసి జస్ట్ ఒకసారి జాయిన్ ప్రేయర్ చేసి చూడు, నీకు తెలుస్తుంది. నువ్వేం చేయక్కలే, నీకు అవకాశాలు ఇవ్వక్కలే. మనకు 2 అవకాశాలు ఉన్నాయి. ప్రేయర్ పాయింట్ ఇస్తే ప్రేయర్ చేయాలి, ఇవ్వకపోయినా అందరు కలిసి ప్రేయర్ చేయనప్పుడు అన్ని భాషలు ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే వన్స్ యూ కమ్, బైబిల్లో ఉంది నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహుబలం గలదే ఉంటుంది. కాబట్టి అది ఏం చేస్తుంది? గొప్ప శక్తిని అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ బై జాయినింగ్ నువ్వు ఆ శక్తిని అందుబాటులోకి తెస్తున్నావు. నీ జీవితంలో కూడా గొప్ప సంగతులు కారణమవుతున్నావు. దేవుని స్తోత్రం కలుగును. మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా జీవించే నిమిత్తం ఏం చేయాలి? మీ సుఖాన్ని మీరే పోవడం. మీ అప్పులెందుకు తీరుతలేవు, మీకు అవెందుకు జరుగుతలేవు, మీకు ఎందుకు అనుకున్నట్టుగా లెటర్ రావట్లేదు ఇంటికి? యు డిడ్ంట్ జాయిన్. నేను మీకు మీ ముందు ఇచ్చాను, మీకు ఎందుకు అనుకున్న పనులు జరగట్లేవు? యు ఆర్ మిస్సింగ్ ద బెస్ట్ వే, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఫస్ట్ తిమోతి చాప్టర్ 2:1 మీరు మిస్ చేస్తున్నారు. ఏంటది? మనము చదవండి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించు. మీ సొల్యూషన్ మీరే వదిలేసుకుంటున్నారు. ఇంకా దానితో కొంతమంది లెవెల్ లెక్క జాయిన్ అవుతారు, ఏం ఆన్ చేయరు, మైక్ వింటుంటారు. ఒకళ్ళు ఎవరైనా అన్య భాషలు వింతగా ఉన్నాయనుకో, దాన్ని అవుతాయి. ఇలా అన్య భాషలు వింతగా ఉంటాయి. నేను వింతకంటే వింత అన్య భాషలు చూసినాను. నేను అన్ని రకాల భాషలు అంటే చైనీస్ వాళ్ళు అందరితో కూడా ప్రేయర్ చేసినాను. వాళ్ళ దాంట్లో మామూలుగా చైనీస్ మాట్లాడితేనే వాళ్ళు వెళ్ళగా ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ అన్య భాష మాట్లాడితే ఇంకోలా ఉంటుంది. బట్ వాళ్ళకు వెళ్ళిన పరిస్థితులు మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ ప్రాణాల మీద ఉంటుంది ప్రతి సర్వీస్ కూర్చోవాలంటే. నేను నైజీరియా వెళ్ళినప్పుడు, పాస్టర్ క్రిస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక చైనీస్ లేడీ అక్కడ ఉంది. ఆమె చాలా పెద్ద బిజినెస్ కన్సైన్మెంట్తో అక్కడికి వచ్చింది. కావాలని తెచ్చుకుంది, ఎందుకు తెలుసా? ఆ పాస్టర్ గారితో ఉండాలని. ఆమె లాస్ట్ టైం నేను నవంబర్లో వెళ్ళాను నైజీరియాకి, అప్పటి నుంచి వెళ్ళలేదంటే ఆమె కావాలని ఉండిపోయిందంటే అక్కడ. ఎందుకంటే వాళ్ళ దేశానికి వెళ్తే నేర్చుకునే అవకాశం ఉండదు. ఆమె అనుకుందంట నేను పూర్తిగా దైవజనం నుంచి నేర్చుకునే దాకా తిరిగి వెళ్ళాను అనుకుంది. చాలా కష్టపడుతుంది అక్కడ.
మీకు సంగతి తెలుసప్పుడు ఆయన అయ్యగారు ఏం కలవడామని ప్రతిసారి నేను ఆయన్ని కలిశాను. నేను జస్ట్ ఆ రోజు వెళ్ళాను, పోయి ఆయన కలిసేసాను. ఆయన నన్ను పిలిచాడు స్టేజ్ మీద. నా వెనకాల ఆయన పరిగెత్తుకొచ్చింది అయ్యగారిని కలవాలని. అయ్యగారు అన్న తర్వాత నిలిపాడు. నేను ఇమాజిన్, నెల రోజుల నుంచి కాచుకుని ఉంది ఆమె అయ్యగారితో కలవాలని. అంటే అయ్యగారు కఠినాత్ముడా? నా ఆమె పరిగెత్తి వెళ్ళి పట్టేసుకుందాం అనుకుంది, తట్టుకోలేక ఆమె. మేబీ దెర్ ఈస్ అ డిఫరెంట్ వే హీ విల్ టీచ్ హర్. మధ్యలో ప్రోటోకాల్ వచ్చి పక్క చెప్పేసి నేను అనుకున్నా, అమ్మో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, నేను ఈరోజు వచ్చా, ఆయనే నన్ను పిలుస్తున్నాడు అంటే నేనేమన్నా వేరే స్పెషల్ కేటగిరీనా? నో, ఐ డోంట్ నో, బట్ వాట్ కనెక్టెడ్ మీ టు దాట్ ఈస్ ద విజన్, పర్పస్. నేను వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడికి? నాకేదో కలిసి వస్తుంది, నేనేదో ఫేమస్ కాదు. దెర్ ఇస్ అ మ్యాండేట్ ఐ వెంట్ విత్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ విజన్స్ ఇన్ ద ఫ్లయింగ్. వాటిని నేను చెప్పాలని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి. హలో, కనెక్ట్ అవ్వండి పర్పస్కి. ఇక్కడ రావడానికి వెళ్ళబుద్ధి కూడా కాదు ఇంటికి. కంప్లైంట్ తర్వాత ఒక్కసారి కనెక్ట్ అయ్యారు కదా ఎవరు? వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ పొందలే. పేతురు, యాకోబు, యోహాన్ వెళ్ళారా బయటికి? ఐఎమ్ టెలింగ్ యూ, ఐ ఛాలెంజ్ యూ. నువ్వు నిజంగా ఆత్మీయంగా నాలాగా కనెక్ట్ అవుతే నువ్వు ఇంటికి కూడా పోవు, 3 రోజులు ఇన్నే పడి ఉంటావు. Now those people who met me and connected with my inside unction, ఒక పొద్దున సాయంత్రం లేవలే. పడి రోజు నేను పవనం అలా అని కలిసి చేయలేచిపోతుండొచ్చు. నీకేమనిపించవచ్చు, ఏముంది అయ్యగారు అబ్బా పెద్ద పెద్ద స్టోరీలు చెప్తుంటే మాకు పడలేదని. ఇదేం అది కాదు. బట్ నేనేం కూడా చేయగలే. ఇఫ్ యూ డోంట్ నీడ్ టు మీట్ మీ ఆల్సో. యూనో దీస్ డేస్ మనం వింటున్నాం సాక్ష్యం ఏంటి తెలుసా? పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చారు. సమ్ పీపుల్ ఆర్ సిక్ అండ్ వాళ్ళు బాగాలేదు, పడిపోయి ఉంటే, పడుకొని ఉంటే వాళ్ళు అడుగుతున్నారు, ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, పద హాస్పిటల్ పోదాం అంటే నాకు వద్దు అంట. అప్పుడు పక్క నుంచి వాళ్ళు అంటారు, విజన్లో పాప వచ్చినాడు దగ్గరికి అన్నాడు, లేచి కూర్చో అన్నాడు. వాట్ ఈస్ దాట్? అంటే నేను అంటాను, ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇదేంటి? నువ్వు కనెక్ట్ అయిన వాక్యం నీకు అలా చేస్తుంది. దట్ ఈస్ హౌ గాడ్ కమింగ్ టు విజిట్ యూ. ఇది బైబిల్ ఎక్కడుంది? శామ్యూయల్లో మనం చూసాం. శామ్యూయల్తో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? నువ్వు ఎందుకు నీకు అర్థం అవ్వట్లేదు? నీకు అర్థమవుతే నువ్వు వెళ్ళావు. వచ్చిందే వెళ్ళిపోవడానికి అన్నట్టు ఉండవు. అసలు రావడం ఎందుకు? దానికి క్వశ్చన్ ఇస్ దాట్. నువ్వు ఎందుకు వచ్చావు? క్వశ్చన్. కొత్తగా న్యూ కమ్మర్, ఫస్ట్ టైం కమ్మర్ అయితే అనుకోవచ్చు, తెలియదని. బట్ ఇన్నేళ్ళ నుంచి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? నేను చెప్తాను, ఎక్కడ అలసిపోతారు తెలుసా, ఎక్కడ విసిగిపోతారు తెలుసా? మీ పర్పస్. వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్, నువ్వు ఇక్కడ కూర్చున్నప్పుడు డివైన్ హెల్త్ పనిచేస్తుంది అంటే నువ్వు ఎందుకు పోతావు ఇక్కడి నుంచి? ఇక్కడ కూర్చున్నంతసేపు నీకు విజన్స్ వస్తాయంటే నువ్వు ఎందుకు పోతావు? తెలియకనే పడుకున్నాడు యాకోబు అక్కడ. ఇప్పుడు తిడుతున్నప్పుడు కొంతమంది బాగా వింటూ అంటున్నారు, ఇటు చూస్తుంటారు మొక్కం, ఏమి అంత బాగా వింటున్నారు అయ్యగారికి. అది అర్థం కూడా అవుతలే. నీకెందుకు అర్థమవుతలే? నువ్వు పర్పస్లో లేవు. హల్లెలూయా. కొంతమంది వచ్చి అంటారు ప్రేయర్ అయిపోగానే, ఎన్నాళ్ళైనా ఒక్కటే మన దగ్గర ప్రాబ్లం, టైం అంటారు. కొంతమంది అంటారు అసలు ఈరోజు టైమే తెలియలే, వాక్యం చెప్తుంటే అయ్యగారు. ఇద్దరిని చూస్తాను నేను ఇట్లా. పోయిన వారం ఐ థింక్ కొంచెం ఎక్కువ లేట్ అయిపోయింది కదా, అవలేదా? పోయిన వారం ఎవరు నాకు ఈరోజు చాలా తక్కువ చెప్పినాను మీరు వాక్యం. పక్కన కొంతమంది అబ్బా ఇట్లాంటి వాళ్ళు దొరికితే అయ్యగారు అసలు వినను ఇంకా. నువ్వు ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకు యు ఆర్ ట్రైంగ్ టు థింక్ లైక్ దట్? ఇది ఎవరు? ఫాల్స్ బ్రదర్ అండ్ థాట్స్ ఇవి. ఇక్కడి నుంచి పోయి ఎక్కడ పోవాలనుకుంటున్నావు నువ్వు? పేతురు అన్న మాట ఏంటో తెలుసా? ఆయనకి పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండటం మంచిది. వై? బికాస్ ద realms are open now. ఇక్కడ ఉండటం మంచిది. మీకు కొన్నిసార్లు తెలుసా, మీరు పరిగెత్తి వెళ్ళడం వల్ల మీ బ్యాంక్ ఖాళీ అయిపోయింది ఈరోజు. రాంగ్ పీపుల్ కలిసి.
నువ్వు ఇక్కడ ఉండిపోయి ఉంటే వాళ్ళు వదిలేసిపోయి ఉండేవాళ్ళు. నేను పరిగెత్తి కొంతమంది ఇక్కడ నుంచి పరిగెత్తి రోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. బికాజ్ హియర్ దెర్ ఈస్ డివైన్ హెల్త్. నాతో ఉండిపోయి ఉంటే నీకు రోగం వచ్చేది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మార్నింగ్ షేర్ చేశాను. నేను రాజ్బాబు గారి దగ్గర పరిచయం చేసినప్పుడు నేను అన్నీ 3-4 రోజులు అయిపోయింది. అప్పుడే బట్టలు చదువుకునేవాడిని వెళ్దామని బయలుదేరి. ఆయన అనేవాడు, తెలుసా, వెళ్తులే ఒక పని చేయి బేటా, నా కొడుక టీ తాగిపోతులే అనేవాడు. అంటే నేను ఇప్పుడు టీ సరే అయ్యగారని చెప్పి బ్యాగ్ పక్క పెట్టి ఫ్లాస్క్ తీసుకొని అక్కడ మా సెంటర్కి పోయి టీ తాద్దామని. టీ తీసుకొచ్చినాక ఆయనకు ఒక కప్పు పోసినాక, నువ్వు కూడా తాగు, వెళ్తున్నావు కదా తాగనేవాడు. వెళ్ళొద్దని అనేవాడు కాదు, తాగు ఓకే తాగు అయ్యగారు మంచిది. తాగుతుంటే మంచిగా కూర్చొని తాగుతూ 2-3 మాటలు ఏవో చెప్పేవాడు. అనేదో టాపిక్ అక్కడ మీటింగ్ది ఇది ఒక మాట చాయిద్దాం, దాంతో తాగిన మాట్లాడదాం. మళ్ళీ 1 అవర్ అయిపోయింది అక్కడ. ఆల్రెడీ నేను బ్యాగ్ చదువుకున్నప్పుడు మా డాడీకి ఫోన్ చేస్తాను, నేను బయలుదేరుతున్నా పాప డాడీ అని. 1 అవర్ తర్వాత ఫోన్ చేసి, ఎక్కినా బస్ అంటే, ఇంకా లేదు అయ్యగారు మాట్లాడుతున్నారు. మీరు అయ్యగారు సరిపోయింది. ఆయన కూడా అయ్యగారు కాబట్టి ఆయన తెలిసేది, ఆయన కూడా అలాగే చేస్తాడు కూర్చోని. ఇది అయ్యగారుల బిజినెస్, మీకేం తెలుసు. మాకేం పొద్దుపోక కాదు, ఇక్కడ ఉండటం మంచిది. ఎన్ని డైవర్స్లు తాగిపోయినాయో ఇక్కడ ఉండడం వల్ల. ఇంటికి వెళ్ళుంటే పొద్దున వచ్చినట్టు వెళ్ళుంటే నీ గొడవలు అలాగే అయిపోయాయి డైవర్స్. పొద్దునే డిసైడ్ అయింది నీ భార్య ఇచ్చేద్దాం నీకు అని. నేను ఉంచిన నిన్ను ఒక గంట ఎక్కువ, అందుకే కూల్ డౌన్ అయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు. దెబ్బకి అయిపోను ఇంటికి పోయినా కానీ పని. నువ్వు చేసిన దానికి మీ ఆయన డిసైడ్ అయి ఉండొచ్చు ఇంటికి పోగానే 4 బీకాలని. నేను చేసిన దానికి 4 కాదు, అన్నీ అయిపోయినాయి అవి. హలో, ఆల్రెడీ నేను ఎక్కువ ఈరోజు తొందర రాకపోయినా నీ పని అయిపోయింది. అని నువ్వు వచ్చినా రాకపోయినా నిన్ను ఎలా చేద్దామని డిసైడ్ అయి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో. నేను నిన్ను కూర్చోబెట్టడం వల్ల వీళ్ళు ఎంతే మారని వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. జీవితాంతం మనం ఎంతైనా వేసుకోవచ్చు అప్పుడు. హల్లెలూయా. దేవుని విషయాల్లో ఎందుకు సిగ్గుపడాలి? దట్స్ మై క్వశ్చన్. When you are not ashamed to be in the company of the ungodly. భక్తిహీనులతో ఉండడం అప్పుడు బాధపడలేదు, కానీ దేవుని ప్రజల మధ్యలో దైవిక విషయాల మధ్యలో ఉంటూ ఎందుకు బాధపడుతున్నావు? దట్ మీన్స్ యూ లాస్ట్ యువర్ పర్పస్. మీరు అట్లా కాదే, నువ్వు పెట్టుకోండి నీ దగ్గర. ఇట్స్ వాట్ ద రీడ్ యువర్ బైబిల్. నేను కాదు, నువ్వు బైబిల్ చదువు. ఒక ఆయన రీడ్ యువర్ బైబిల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్, ఇట్స్ అబౌట్ స్టేయింగ్ ఇన్ దట్ రెలమ్. ఆ స్థాయిలో నిల్చోవడం, అక్కడ ఉండడం. ఎందుకంటే అదే క్యారీ చేసే వరకు, నేను వెళ్ళే వరకు కొంచెం చాదా అయిపోయింది, అయ్యగారు అయిపోయింది, ఇంక బయలుదేరుతున్నానంటే సరే వెళ్ళు. మళ్ళీ నేను కూడా బయటికి వెళ్ళి అయ్యగారు పోయిస్తాను, అయ్యగారు మళ్ళీ దాని అంటే 2 సార్లు అంటే అరే మర్చిపోయినా చెప్పు మర్చిపోయినా అనగానే స్టార్ట్ అయింది మళ్ళీ. అయినా యాక్చువల్లీ రేపు పొద్దున్న ఇంకో చోట పని ఉండింది నాకు. నాకు కూడా ఏం బాధగా లేదు, ఆనందంగా ఉంది. అవునా అయ్యగారు అయితే ఓకే, అయితే కావాలంటే నేను రేపు పొద్దున వెళ్తే దింపేస్తానండి నన్ను అంటే వావ్, ఇంకా నాతో పాటు ఆయన వస్తానంటే భలే ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నో, ఐ టుక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. నేను ఆ తర్వాత ఆలోచించేవాడిని. ఆ తర్వాత అప్పుడు దట్ ఈ బ్లెస్డ్ మై లైఫ్. వాట్ am I today is enjoying that now. Glory to God. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎంతోమంది తిట్లు తినేవాడిని, తిన్నా పర్వాలేదు, బట్ నేను చేసుకున్నాను అది, నేను చాయిస్ చేసుకున్నాను అది, నేను ఇక్కడ రావడానికి నిర్ణయించుకున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విసిగిపోవడం ఎందుకు దానికి? లోతుకు విసిగిపోయినాయండి ఒకరోజు. డబ్బులు రాకముందు విసుకురాలే, ఆస్తులు రాకముందు విసుకురాలే. తర్వాత ఏమొచ్చింది? నేను కాదు విసుగుపడేది, మా వాళ్ళు అంటాడు. మరి దానివల్ల ఏమొచ్చింది?
ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ డోంట్ లెట్ ఎనీథింగ్ డిస్ట్రాక్ట్ యువర్ పర్పస్. ఇక్కడ రావడానికి కారణం వాక్యం నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఫిక్స్ అయి రావాలనండి. అదే మొదటి ప్రేమ అంటే, నా మొదటి ప్రేమ నేను విడిచిపెట్టను. ప్రైజ్ ద లార్డ్. మనకు తెలియాల్సింది మనుషుల పద్ధతులు కాదు, దేవుని వాక్య పద్ధతి తెలియాలి. ఎంతమంది అది ఎక్కిపిస్తున్నాయి ఈరోజు? ఎంతమందికి అర్థమవుతున్న మాటలు? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సో లర్న్. మనం అన్ని చోట్ల ఇలాగే ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల అవసరం లేదు, వెళ్ళిపోతాం అక్కడి నుంచి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లర్నింగ్ దేవుని విషయాలు, దేవుని సంగతులు, వి విల్ స్టే దేర్. సమూయేలు గురించి మనం చూసాం, వాక్యం ఏంటో తెలుసా? అతను అక్కడ ఉన్నాడు. మేబీ వాళ్ళ తల్లి ఫోర్స్గా పెట్టిందేమో అక్కడ, కానీ ఫోర్స్గా ఉన్నట్టు ఉన్నాడా? ఆయన వాక్యంలో ఉంది ఏంటో తెలుసా? ఆమె ఎంతో కాలం వచ్చింది మందిరానికి భర్తతో పాటు, పర్పస్ లేకుండా. ఆమె అనుకుంది, దేవుడు ఇంకా నాకు ఎందుకు ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అనుకుందేమో. ఎన్నిసార్లు బాధపడిందో, ఎన్ని జరిగాయో. కానీ మధ్యలో భర్త కూడా అన్నాడంటే ఏంటో తెలుసా? నీకేం పర్లేదు, నీకు 10 మంది పిల్లల కంటే నేను ఒక్కడిని సరిపోనా? ఇలాంటి ఆదరణలకు పడ్డారంటే అసలే బాగుపడరు. ఇంకా కొన్నిసార్లు కొంతమంది కలిసేదే గొడవల కోసం. మీకు అర్థమైందో నేను చెప్పాను, కొంచెం ఫాస్ట్గా చెప్పానా? కొంతమంది ఎప్పుడు కలవరు, గొడవ ఉంటే కలుస్తారు. నమ్మాట అర్థమైందా? అది కూడా చర్చి మీద పాస్టర్ గారు అయితే తొందరగా కలుస్తారు. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. మామూలుగా ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకోరు, నచ్చదు. కానీ ఇక్కడ 2 దాటిందంటే నచ్చుతారు ఇద్దరు. మీకు అర్థమైంది లేదు అంటే వాళ్ళు ఎత్తుక్కుంటారు ఆ ఫేస్ ఎక్కడుందని. అనే ఫేస్ ఉంటే వాళ్ళు చూసా, చెయ్యి నువ్వు, ఏదో ఒకటి చెయ్యి నువ్వు అంటుంటారు అక్కడ. ఏంటి ఇవన్నీ? మళ్ళా ఇంత మనకి కలిసి పనిచేసినాం కదా టీమ్గా, ఆపేయడానికి అయ్యగారిని. కిందకి వెళ్ళి అని వెళ్ళిపోతారు మళ్ళీ. మళ్ళీ ఇక్కడంతా ఇంట్లో కూడా అంతే. గొడవలకి పడని వాళ్ళు కనిపిస్తే ఇద్దరికి, నీకు పడుతుంది నాకు పడుతుంది, మీరు మధ్య ఫ్రెండ్స్. వాళ్ళ పడ అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకు పడి మళ్ళీ డివైడ్. జాగ్రత్త, మీ ఇంటిని మీరే పాడు చేసుకోకండి. మీ ఇంటిని ఆనందంగా పెట్టుకోండి ఎప్పుడు. ఎంతమంది అదే చూపిస్తున్నారు ఈరోజు? మేక్ యువర్ హోమ్ ఏ బెస్ట్ ప్లేస్ టు లివ్. ఆనందంగా మార్చుకోండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బెస్ట్ ప్లేస్గా ఉంచుకోండి. ఎంతమంది ఉన్నారు ఈరోజు? అర్థమవుతా అండి? స్త్రీలు జాగ్రత్త, మీ ఇంటిని కట్టుకోండి. వింటున్నారు కదా అని చెప్తా పోకండి కంప్లైంట్లు. సేవ్ చేయండి, కాపాడండి. హల్లెలూయా. భర్తను తిడుతూనే ఉంటారు, ఏం మనిషి అయినా ఎప్పుడూ అర్థం కాదు అంటారు. వేరే వాళ్ళు ఉంటారు అక్కడ, అసలు మైండ్ పనిచేయడానికి అంటారు. మళ్ళీ ప్రేయర్ టైం కానీ ప్రేయర్ చేద్దాం రండి అంటారు. ఇంకా వస్తాడు ఆయన? రాడు. మళ్ళీ అక్కడ కూడా తిడతాడు, చూసావు ప్రేయర్ కూడా రావు, ఏం రావు. అట్లనే అందుకే ఇట్లయింది మన ఇల్లంతా లేకనే అని వాళ్ళని తిడతారు. మళ్ళీ చర్చిలో కూర్చున్నాకో, చర్చిలో పడుకుంటారు. పడుకుంటారు ఇక్కడ. నేను ఇంకో ప్లాన్ చెప్పనా? మీరే చేసి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అనుకో, కొంతసేపు పడుకొని లేచి వాళ్ళు కూడా స్తుతిస్తుంటారు. నేను పడుకోమని ఎంకరేజ్ చేయమని చెప్పట్లే, హలో. కానీ ఏం చేస్తాం? బలహీనత వచ్చింది, ఏం చేస్తున్నారు? కానీ దాంట్లో అనుకుంటా అంటే హల్లెలూయా హల్లెలూయా ఏమొస్తుంది? ప్రేమ అనేకమైన తప్పిదాలను కప్పుతుంది. బయటికి వెళ్ళి చెప్పుకుంటూ తిరగరు, మా ఆయన వేస్ట్ అసలు ఏం. మన ఇంటికి వచ్చాక ప్రేయర్ చేద్దామండి అంటే, నువ్వు విన్నా బయట నువ్వేం చెప్పినావు అంతా. పిల్లల గురించి ఎప్పుడు బెస్ట్ మొండోళ్ళు అండి వీళ్ళు, అసలు పద్ధతి లేదు వీళ్ళకి, ఏం వీడు అసలు పిచ్చోడు అంటారు. వాడు రాగానే నాన్న అనగనుకో, మమ్మీ నేను విన్నా బయట. అట్లా వద్దు నాకు, బయట నా గురించి అంత చెడ్డగా చెప్పి ఇంటికి వచ్చినాక బాబు అన్నాం అనుకో, వద్దు ప్లీజ్. ఈ డబల్ ఇదే మన తల్లిదండ్రులుగా పాడు చేయకూడదు ఇంటిని. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? హలో, మీ ఇంటిని ఆనందమైన ప్లేస్గా మార్చుకోండి. హల్లెలూయా. మొదట్లో కఠినంగా ఉన్న మీ ప్రేమ బట్టి ఎవరైనా మారుతారు, మీ కుటుంబాలు మారుతాయి. తిడతా ఉంటే కంప్లైంట్ చేస్తుంటే మారరు.
ప్రేమగా మార్చుకోండి. పద్ధతి లేని వాళ్ళు పద్ధతి నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళని దాయండి, ఇతరుల ముందు పడేయకండి, దాచుకోండాలని. భర్తను దాయి, భార్యని దాయి, పిల్లల్ని దాచుకో. ఎవరు పడితే వాళ్ళ ముందు తీసుకుపోయి వీళ్ళు పిచ్చిగా ఉంటారండి, అసలు వీడికి అసలు మైండ్ లేదు అంటే అనుకో, వాళ్ళు అంటారు రే మైండ్ లేడు ఎట్రా అంటారు. నువ్వే ప్రవచించమని చెప్పే వాళ్ళకి, నువ్వు బాగా ఏమో చేస్తున్నావు అంటే ఇంట్లో మొండోడా అని అనుకో. ఎవరంటున్నారు ఈ పేర్లని? ఎవరు నేర్పించారు అనడానికి మీకు? ఇట్స్ ఎ మినిస్ట్రీ, కాపాడుకో. అది కొత్త లైఫ్ స్టైల్ కాదేమి తిట్టుకుంటూ తిరగడం. ఈ లోక మర్యాద అనుసరించద్దని దేవుని వాక్యంలో ఉంది. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాయి ఈరోజు? అవును కదా. ద వే యూ అడ్రస్ ఈచ్ అదర్, మీ ఇళ్ళల్లో భార్య భర్తలు అందరూ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. అందరూ చర్చ్లో కూడా మీరు ఎంత క్లోజ్ అయినా రే ఇట్రా, రే కాదు బ్రదర్ సిస్టర్. కొత్త రిలేషన్షిప్ ఏంటో బావ అక్క. ఏం బావలు ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. చర్చ్లో బైబిల్ ఏముంది తెలుసా? బ్రదర్ సిస్టర్. వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్స్? దట్స్ ఆల్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. అంటే మరి నేను సిస్టర్ అనాలి కదా వాళ్ళ వైఫ్ని. అంటే ఈయన నాకేమవ్వాలి ఇప్పుడు? మా చెల్లె భర్త బావ అవుతాడు కదా. ఏంది ఇది? అంటే నువ్వు ఇంకా కార్నల్గా ఉన్నావు. నేను వాక్యంలో ఉంది, దిస్ కాల్డ్ ఫాల్స్ బ్రదరన్ థాట్స్. క్రీస్తునందు మనందరం సహోదరి ఒక్క కుటుంబం మనం అనండి. ఎంతమంది నా దగ్గర ఇస్తున్నాం ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుంది? పోయి ఏదో పిన్ని అక్కాలన్నీ కలుపుకోకండి సంబంధాలు. దీనివల్లే ఆ పిన్ని కోసం వస్తున్నావు చర్చ్కి, అయ్యగారి కోసం పోయింది ఇంకా మనసు. ఆ పిన్ని ఆడేయడం కూర్చుంది అనుకో, అబ్బా ఆడ కూర్చుంది ఆమె. ఇక వాక్యం అంతసేపు బ్రెజిల్ అయ్యగారు వైపు చూసి హల్లెలూయా అంటడం, మళ్ళీ వాష్రూమ్ కొందాం పదా, అక్కడ మాడుకోవచ్చు అన్నట్టు. నేను చెప్పేవి జోకా? ఎవరు డిస్ట్రాక్ట్ చేశారు మిమ్మల్ని మందిరంలో? ఫోకస్ ఏంటి? జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను. హల్లెలూయా. కొంతమంది ఫోకస్ వేరే ఉంటుంది. అయ్యగారు మీరే నా ఫోకస్. ఎప్పుడో తెలుసా? ప్రేయర్ అయిపోయినాక, సర్వీస్ అయిపోయినాక మీరు ఎప్పుడు ప్రేయర్ చేస్తారు? వాక్యం మన ఫోకస్, నేర్చుకోవడం నా ఫోకస్ అనండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాక్యం పనిచేస్తుంది. అది ఎట్లాంటి పరిస్థితుల్లోకైనా దూరుతుంది. నీకు జరిగే సొల్యూషన్ ఈ సర్వీస్ అయిపోయాక చేసే ప్రేయర్లో కాదు, ఇప్పుడు జరుగుతుంది నీకు సొల్యూషన్ ఆల్రెడీ. హల్లెలూయా. నేను వాక్యంలో ఉంది, ప్రభావం ఆయనలోంచి వేడలి అందరినీ బాగు చేసిందని ఉంది. నేను మాట్లాడేవన్నీ కూడా అడ్రసింగ్ థింగ్స్. ఇవి మీలో జరిగి సరి చేయబడితే ఏమవుతుందో తెలుసా? నీ ఫోకస్ దేవుని వాక్యం అవుతాయి. యూ విల్ చేంజ్. నువ్వు ఆటోమేటిక్గా విజన్స్ చూడడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. మొదటి సమయాలు 3:1 వెళ్దాం. లెట్స్ సీ దేర్. అక్కడ ఏం జరిగిందో చదువుదామా? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య యెహోవాకే, కానీ ఎవరు ఎదుట? ఏలి. వావ్ కదా, వావ్. అంటే అర్థం ఏంటి? దేవునికి పరిచర్య చేయాలని అనుకుంది నా కుమారుడు, కానీ అప్పచెప్పింది దైవజనునికి అప్పచెప్పింది. అవునా కదా? సి వాట్ హ్యాపెన్స్. ఇంకా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షం తరచుగా. దీంట్లో తప్పుగా అర్థం చేసుకోకండి. ఏంటంటే దేవుడు ఎవరితో మాట్లాడలేని కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు, వినేవాళ్ళు తక్కువైపోయారు. దేవుని వాక్యం ఎప్పుడు ఆగిపోతానండి? దేవుడు ఎందుకో ఈ మధ్య నాతో మాట్లాడలేదు. దేవుడు ఎంతకాలం మౌనంగా ఉంటాడో. ఇవన్నీ కూడా అజ్ఞానపు మాటలు. వెలుగు కలుగును గాక అన్నాడు దేవుడు అనండి. వెలుగు ఉందా లేదా ఇప్పటివరకు? ఆయన మాట అయిపోలే. విత్తనం ఇచ్చే ప్రతి ఫలాల చెట్లు ఉండాలన్నాడు. ఉన్నాయా లేదా? ఆయన మాట మనలాంటిది కాదు. ఒకటి మాట్లాడితే ఇంకోటి గ్యాప్ వచ్చేలా కాదు. ఆయన మాట కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్థిరమైంది, ఆయన మాట స్థిరమైంది.
నువ్వు ఇప్పుడు స్థిరమైన మాట నీ చేతిలో ఉందనండి. నేను దేవుడు మాట్లాడలేను, ఓపెన్ చేయి బైబిల్ చదవడం ప్రారంభించి మాట్లాడుతున్నాడు దేవునితో. హల్లెలూయా. దాన్ని నీకు అర్థం కావట్లేదు, అక్షరంగానే ఉంది. సో ఓపెన్ చేయి, ఒక మెసేజ్ నాది విను, మాటలు అర్థమైపోతాయి మీకు. హలో, ఆమేన్. అందుకే అన్నాడు, అంటే ఒక్కొక్కసారి దేవుని మాట నీకు అర్థం అవ్వట్లేదు అంటే దైవజనుడి దగ్గర కూర్చో. ఆ దైవజనుడు ఎట్లున్నాడు, పోనీ యాక్టివ్గా ఫుల్గా ఉన్నాడనో, ఆయన ఒక చోట కూర్చొని చేస్తాడు మళ్ళీ. బైబిల్ అలాగే ఉంది చూడండి. నెక్స్ట్ చూడండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ కాలం మంది ఏలి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అయ్యగారు. ఆయన కళ్ళే చక్కగా కనబడలేవు. నాకు కళ్ళు కనబడుతులేదు క్వశ్చన్, ఆయన చూసే దర్శనం నాకు కావాలా. ప్రైజ్ ద లార్డ్. ఐ హర్డ్ ఆయనతో దేవుడు మాట్లాడాడు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నాకు కావాలా. మంద దృష్టి గలవాడైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుగ ఎప్పుడు ఏం చేస్తాడంట, కొనే ఉంటాడంట. పోయి మా అమ్మ ఇట్లాంటి వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టింది అన్నాడా? అసలు ఏం తెలియదు సమూయేలుకి దొరికింది ఏంటో తెలుసా? నెక్స్ట్ వచనంలో ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, అంటే ఈ అయ్యగారు పడుకున్నాడు, ఆయనకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఏంటో తెలుసా? ఎక్కడ మందసం ఉందో అక్కడ పండుకునే అవకాశం వచ్చింది. భక్తిహీనుడిగా బుద్ధిహీనుడిగా బయట ఉండడం కంటే, నాకు పోనీ కోట్లు వచ్చి నేను బయట తిరగడం కంటే అసలు ఎవరికి దొరుకుతుంది భాగ్యం? అసలు మందసం ఉన్న చోట నివసించే భాగ్యం ఎవరు దొరుకుతుంది? అలాంటి మైండ్ ఎవరు ఇచ్చారా అబ్బాయికి? ఆ తల్లి నేర్పించింది. అరే బాబు, నువ్వు అనుకుంటున్నావురా, నువ్వు ఎంత పెద్దోడు అవుతావు తర్వాత సంగతి, తర్వాత అసలు లోకంలో ఏమవుతున్నది తర్వాత సంగతి. కానీ నేను చేసుకున్న ఒక నిర్ణయం బట్టి, ఒక తీర్మానం బట్టి నీకు ఒక బ్యూటిఫుల్ అవకాశం ఉంది, అది అప్రూవ్ అవ్వాలి. ఏంటో తెలుసా? ఆ దైవజన్ యాక్సెప్ట్ చేయాలి. మనకి ఇది మామూలు కాదు. ఒక దేశానికి రాజు అయిపోయినా ఈజీగా అయిపోవచ్చేమో, కానీ ఒక దైవజన్ యాక్సెప్ట్ చేయాలి నేను. ఆయన కాదంటే పోయినాక మనమైతే ప్రేయర్ చేసుకున్నాం. రోజు ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? మేము వెళ్ళి అయ్యగారికి పరిచయం కప్ప చెప్తే అయ్యగారు యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది రివర్స్ ఆలోచిస్తారు, ఏడో పని చేస్తలేదు మా అబ్బాయి, మీ దగ్గర పెట్టుకోండి అయ్యగారు. నేను యాక్సెప్ట్ చేయాలి కదా, అవసరం లేదు. ఇంకా యాక్సెప్ట్ ఏం లేదు, ఇంక ఇక్కడ కాకపోతే ఇదేం ప్లేస్, నీకెవరు ఉన్నారండి? దిక్కులేని వాళ్ళకి ఇచ్చే ప్లేస్ కాదు ఇది. యూ హ్యావ్ టు. నువ్వు మైక్రోసాఫ్ట్లో జాబ్ సంపాదించి నా దగ్గర పనికిరావు. అది ఎక్కడ జాబ్ లేకపోయినా నా దగ్గర పనికి వస్తావు మళ్ళీ. నీకు అర్థమైతే అంత బాగుండు. అంటే అప్పుడంటే ఖాళీగా ఉంటే కాబట్టి వచ్చిన అయ్యగారు, ఇప్పుడంటే కొంచెం బిజీ అయినా, మాకు జాబ్ వచ్చింది. అది ముందే తెలుసు మాకు, నాకు కాదు స్పిరిట్లో. అందుకే ఆ కుర్చీ అందుకే ఇవ్వలేదు, ఆ జనరల్స్ ఇచ్చే కుర్చీ. దేవుడు ఆత్మలో స్థిరపరచాలి నీకు అది. ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ నాట్ ఈజీ. ప్రైజ్ ద లార్డ్. Now he's already decided by God, this boy, but he doesn't know that. But he's రోజు ప్రేయర్ ఏంటో తెలుసు. ఆ తల్లి కూడా, ఆ తల్లి చాలా సంవత్సరం, మేబీ 13 సంవత్సరాలు వచ్చింది. ఏం ప్రేయర్ చేసింది? ప్రభా నువ్వు ఎంతైనా ఏం ప్రేయర్ చేసినా, కొన్నాళ్ళు ప్రేయర్ కూడా మానేసి వెళ్ళిపోయినట్టు. కానీ ఒకరోజు చేసింది. ఏం చేసింది తెలుసా? తన హృదయం అంతా అక్కడ. దానికి ఎంత టైం పట్టి ఉంటుంది? అయ్యగారు వచ్చి ఎలగొట్టాడంట. వెళ్ళి చాలు ప్రేయర్ కూర్చున్నది ఇక్కడ చర్చిలో. అయ్యగారిని ఎలగొట్టడం కాదు చర్చిలోంచి. అయ్యగారు వచ్చి ఏంటంట, ఏమ్మా ఇట్లా తాగొస్తారా చర్చికి అన్నాడంట. ఆయన ఏమనుకున్నాడు, ఆమె రోజును చూసి తాగి ఏమో పొద్దుపోక ఇక్కడ వచ్చి కూర్చుందేమన్నా. ఆమె అన్నదంటే, సార్ అలా కాదండి, నా హృదయంలో ఉన్నదంతా దేవుని చెప్తున్నాను నేను అంటే. అప్పుడు అన్నాడు, ఓకే ఆమెను ఎల్లగొట్టడానికి అన్నాడు, నీ ఆశ అంతా దేవుడు తీరుస్తలేపో అన్నాడు. నిజంగా ప్రవచించలే, ఆమె దాన్ని తీసేసుకుంది, వెళ్ళింది, వాక్యంలో ఉంది. నెక్స్ట్ సంవత్సరానికి ఆమె కుమారుని కన్నదంట. ఎందుకు ఆమెకు అర్థమైంది ఆమె పర్పస్ ఏంటో అక్కడ రావడానికి. వాళ్ళందరూ కూర్చొని భోజనం చేసిపోవడానికి రాలే ఆమె. చాలామంది వెళ్తారు కదా కొంచెం, అంటే భలే ఉంటుంది అబ్బా అక్కడ తిండి వస్తే ఎంత బాగుంటుందో, తిండి కోసం వెళ్తుంటారు. అందుకే చూడండి కొన్ని చోట్లకి తిండితో కట్టేస్తారు దానికి, మన భోజనాలని ఆ భోజనాలు. ఎందుకు వాళ్ళు పోయేది నిజానికి అదేదో చూడడానికి కాదు, ఆ తినడానికి కాదు. చెట్ల కింద వండుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. వాళ్ళు పోయిందే దానికి. అందుకే ఫస్ట్ అది చేయాలా పోయి. నేను కొంచెంసార్లు చెప్తాను, దానికి ఇచ్చినంత ఆనందము
సరే అంత ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాం, ట్రిప్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి రెగ్యులర్ కాకుండా అక్కడ ప్రేయర్ చేద్దామని అనుకో. అక్కడంటే మొత్తం వంటలకే టైం సరిపోతుంది, అట్లకే ప్రేయర్ చేద్దాం ఇప్పుడు కొంచెం 5 minutes ప్రేయర్, ఎందుకంటే తొందర తినాలి వేడి చల్లారిపోకుండా. పర్పసెస్ అనండి మారిపోతున్నాయి. ప్రేయర్ మీటింగ్ అని పెడతారు, ప్రేయరే చేయరు ఆ మీటింగ్లో. లేకపోతే ముందు నుంచే ఫుడ్ మీటింగ్ అని చెప్పండి, అయిపోతుంది. ఆమెకు అర్థం కాలే ఇన్నాళ్ళు ఎందుకు వస్తుందో, కానీ ఆమె అనుకుంది ఏ ప్లేస్కి వస్తుందో అక్కడ పని అవుతుంది. కానీ ఆ పని మాటలు నేను మాట్లాడలేదు, అసలు ఎవరు నాకు నేర్పలేదు. ఆమె అన్నది అప్పుడు ఇన్నాళ్ళు అనుకుంది నాకు పిల్లలు లేరు, అందరు నన్ను ఏమంటారు ఇదే అనుకుంది. కానీ ఆ రోజు అనుకుంది నా పిల్లలు పక్క పెడితే అసలు దేవునికి ఏం అవసరం ఉంది. ఆమె గమనించిందంటే ఆ దినాల్లో దేవుని వాక్కు వినాలనుకునే వాళ్ళు అరుదైపోయారంట. ఆమె అనుకుందంటే ఒకటే అన్నదంటే దేవునితో, నువ్వు కనుక నాకు కుమారుని ఇస్తే నేను నీకు ప్రవక్తని ఇస్తాను. అంటే నీ మాటని తీసుకెళ్లే వ్యక్తిగా నేను అతను నేను ముందు నిలబెడతాను. దట్స్ ఇట్. డీల్ కుదిరిపోయింది వాళ్ళిద్దరికి, దేవునికి ఆమెకి డీల్ సెట్ అయిపోయింది. దేవుడు అంటే ఇంకా నేను ఇవ్వకపోతే లాభం లేదు, నాకు అదే కావాలి. ఇప్పుడు నీ అవసరతలు పక్క పెట్టి దేవుని అవసరత ముందు ఆలోచించు. హల్లెలూయా. వాట్ గాడ్ వాంట్స్, అందరు రక్షించబడాలి దేవుడు వాంట్. ఇంకేం కావాలి ఆయనకి? మనుషులు దేవుని గురించిన సత్యం గురించి జ్ఞానంలోకి రావాలి. నువ్వు లేచావు, నీకు బాగాలేదు, ఇంట్లో పడుకున్నావు, శక్తి లేదు, నువ్వు అనుకున్నావు ఫలానా చోట సువార్త అందట్లేదంట, ఓపిక అదే వస్తుంది. లేచి రెక్కలు కట్టుకొని పరిగెడతాను. నా కోసం ఎవరు వచ్చి ప్రేయర్ చేస్తారు? ఇంకా అందరు పరిచయం నీకోసమే ఇక తెచ్చి ప్రేయర్ చేయనీకి. అసలు నువ్వేం తెచ్చుకున్నావు రోగం? నేను చావను, నేను సజీవుని యెహోవా క్రియలను ప్రకటిస్తాను. నాకు పని ఉంది అంటే ఏది నేను చంపలేదు. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. కానీ నేను ఇంత తొందరగా చావను, నేను బతికే ఉంటాను. ఎందుకు తెలుసా? నేను బతుకుంటేనే పరిచయం జరుగుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ బైబిల్ చదువుతున్నారు మీరు? ఇట్లా ఇదే బైబిల్ చదవండి, కొత్త బైబిల్ తెచ్చుకోకండి పిచ్చి పిచ్చివి. ఒకటే బైబిల్ ఉంది మనకి. ఆ బైబిల్లో ఉన్న మాటలన్నీ అగ్ని, అవి సజీవమైనవి, అవి అక్షరాలుగా కాదు, దాంట్లో ఉన్న ఆత్మను మెసేజ్ని అర్థం చేసుకోవాలి. ఇంకా నీకు రోగానికి టైం, నా దగ్గర రోగానికి టైం లేదన్నా, ట్రై చేస్తుంది రావడానికి, కొంచెం గొంతు గరగర చేస్తాను, నాకు టైం లేదు, జస్ట్ గో ఐఎమ్ మూవింగ్ ఆన్. ఆమెన్. హల్లెలూయా, ఆమెన్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ పర్పస్లో మీరు నడుచుదురు కాక ఇప్పటి నుంచి. ఎంతమంది నా దగ్గర చూపిస్తున్నారు? ఫైర్ అవుదురు కాక మీ పర్పస్ కోసం మీరు. ఆమెన్. హల్లెలూయా. గురి వద్దకే పరిగెత్తుదురు కాక, సూటిగా చూచుదురు కాక. ఆమెన్. కన్నులు అటు ఇటు తిరగకుండా సూటిగా, స్ట్రైట్ టు ద టార్గెట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె అనుకుంటే నాకు అర్థమైపోయింది నాకు ఎందుకు గర్భం మూయపడిందో. ఇప్పుడు కావాల్సింది ఎవరు? ఉట్టి కుమారుడు కాదు, ప్రవక్త కావాలి. ఇప్పుడు నాకు గనక దేవా నువ్వు ఇస్తే ఆ బిడ్డని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా. పుట్టింది మొదలుకొని అలాగే పెంచిందంట పాలిడిచే వరకు. రోజు ప్రేయర్ ఏం చేయించుంటుంది? ఏం చేయించుంటే, నాయన మనదంతా ఏంటో తెలుసా, దేని మీద ముడిపడి తెలుసా? అయ్యగారు యాక్సెప్ట్ చేయాలి నేను. హై తీసుకొచ్చింది అయ్యగారు ముందు నించోబెట్టింది. అయ్యగారు అన్న అంటే అయ్యగారుకున్న పరిస్థితి అలాంటిది ఏంటో తెలుసా, వాళ్ళ సొంత కొడుకులే మాట వినట్లేదు. ఆయనే కూర్చుని చోటు లేవలేకపోతున్నాడు. ఆయన ఎవ్రీ ఛాన్స్ ఉంది ఏమనొచ్చు తెలుసా, నాకే చక్కగా లేదంటే నీ నోడిని తెలిసి నా దగ్గర పెడతావమ్మా అనొచ్చు. కానీ ఆమె ఏం చేసిందంటే అడిగింది, ఇదిగో నువ్వు ఈ బాలుడు అయ్యా, ఈయననే నేను నువ్వు అడిగితే ఇచ్చా, ఇదిగో ఇప్పుడు నీ దగ్గర ఇచ్చి పెట్టడానికి వచ్చానంటే, అప్పుడు ఆయన అంట ఏమో అనే లోపల ఆ బాలుడు కూడా అలాగే. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయం చివరిలో. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బిఫోర్ ఆయన ఏం చెప్పకముందే ఆ కుమారుడు యాక్షన్స్ అలా ఉన్నాయంట. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? అక్కడే మొక్కుతున్నాయంట. హే, ఇంత పిల్లాడికి ఎలా ఎవరు నేర్పించారు ఇవన్నీ అంటే? ఆయనకు అసలు నోటి మాటలు రాలేదు అయ్యగారికి. తను అనుభవిస్తున్న చేదు గుర్తు రాలేదు. మేబీ తనకు తానే గుర్తొచ్చాడు. తనకున్న విజన్ గుర్తొచ్చింది, తనకున్న పౌరుషం గుర్తొచ్చింది దేవుని పట్ల. బా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనుకంటే
దిస్ బాయ్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని అంటే ఓకే. దెన్ వాట్ హ్యాపెండ్, ఆ పిల్లోడు అక్కడే పెరుగుతున్నాడు. ఇట్స్ వెరీ స్టిల్ యంగ్, చాలా యంగ్గానే ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం చూసాం, ఏం చూసాం? యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి. దీపం ఆరిపోక, అక్కడ వెళ్దాం మనం. దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా, మేబీ అతను వినుంటాడు ఇది దేవుని మందసం గురించిన విషయాలు, సంగతులు. ఇజ్రాయెల్ ఎలాగైతే వాళ్ళ అరణ్యంలో ప్రయాణాలు చేసి వచ్చారో అప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఆ మేఘం ఏంటో ఏందో, ఇవన్నిటికీ ఒక సూచన, ఒక పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటో ఆ మందసం. హల్లెలూయా. అది విగ్రహం కాదు, అది ఆ మందసం ఒక పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. రోజు ఆయన ఎక్సైట్మెంట్ ఏంటో తెలుసా? మేము మాట్లాడుతూ వచ్చిన మందసం దగ్గర ఉంటున్నాను నేను ఇప్పుడు. వాట్ ఈజ్ ఎక్సైటింగ్ హిమ్ డైలీ. మీరు ఓసారి కొంతమంది సాక్షి చెప్తారు వచ్చి, మీరు ఎప్పుడు ఎదురుకుండా చూస్తారు, మేము టీవీలో చూసి ఈరోజు చూడనీకి వచ్చినాం అయ్యగారిని. ఆవిడ అనిపిస్తే అబ్బా వీళ్ళు చూడు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు దొరికినట్టు మా అయ్యగారు అసలే ఆగడం ఆగకపోవడం కాదు క్వశ్చన్. డూ యూ నో వాట్ దే యాక్చువల్లీ గాట్? సమూయేలుకి ఏం ఉందంటే అక్కడ అయ్యగారు ఇంట్రెస్టింగ్ ఉన్నాడా లేదా అది కాదు, నేను ఏ విషయాల గురించి వినొచ్చాను, ఆ దేవుని యొక్క మందిరంలో నేను పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ హియర్, ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు నేను లోకంలో అందరికంటే గొప్ప నేను కదా. అండ్ ఈజ్ ఎంజాయింగ్ దాట్. అండ్ దెన్ అప్పుడు యెహోవా సమూయేలును పిలిచెను. నా దేవుడు ఏం చేశాడంట? సమూయేలును పిలిచాను, అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పి. చిత్తమని ఎక్కడ పోయాడంట? ఏలీ దగ్గర పోయాడు. నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నాను. ఎస్ సార్, నేను వచ్చినాను అన్నాడు. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా నేను పిలవలేదు, పోయి పడు. పిల్లలు అంతే కదా, విసిగిపోరు ఎన్నిసార్లు పిలిచినా. పెద్దగా ఎక్కువతే విసుకొస్తుంది మనకి. అందుకే మీరే మార్పు ఉంది పిల్లలు వంటి వాళ్ళవాడు అనట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు అయితే ఏం విసుకురాలి, ఇప్పుడు ఎందుకు వస్తుంది విసుకు కదా అన్నట్టు. చిత్తమండి మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ పడుకున్నాడు. కొంతసేపటికి ఏమైందంట? యెహోవా మరలా సమూయేలును పిలవగా, మరలా ఏం చేశాడంట? మీరు ఫాలో అవుతున్నారా? కొంతమంది మీరు వెళ్తే వెళ్ళండి బయటికి, మైండ్లో వేరే వాళ్ళని తీసుకుపోకండి, డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఇలాంటి అక్రమాలు చేయకండి ఇక్కడ. కొంతమంది బాగా వింటున్నారు, వెనకాల కూర్చొని వింటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అసలు ప్లీజ్. మీకు ఏదో గుర్తొస్తే మీరు నోట్స్లో రాసుకోండి, భోజనాల దగ్గర మాట్లాడుకుందామని. ఏం చెప్పాలి మరి? కొంతమంది భలే నేను మాడుతుంటే పక్కన అని పిలుస్తుంటారు, నాకు చూసి నేను ఊడుకోలేను, మళ్ళీ డైరెక్ట్ రావాల్సి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టైం. నేను పోనీ వాక్యమే మాడుతుంటే ప్రైజ్లో మళ్ళీ అంటే నేనేం లేదు, వాక్యమే మాడుతున్నాయి కదా. బట్ నౌ ఇట్స్ మన ఇద్దరు బిజినెస్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈరోజు నువ్వు వెళ్ళేసరికి నీ విజన్ నీకు రెడీగా ఉండాలి. నీ కూడా ఇలాంటి ఒక సాక్ష్యంతో తిరిగి రావాలి. హల్లెలూయా. చాలా ఏడ్చుకుంటూ వచ్చింది ప్రతిసారి. నేను కూడా ఎదురు చూస్తాను నీలోంచి అలాంటి ఎప్పుడు వస్తాయో మాటలు. నేను పోతున్నప్పుడు ఇప్పుడే నేను సమూహం చూశానండి దేవుడి అని ఎప్పుడు చెప్తావు అని చూస్తున్నా. నేను పోతున్నప్పుడు అప్పుడే బాధ వచ్చింది నాకు అని చెప్తున్నా వచ్చి. ఐఎమ్ వెయిటింగ్. తయారైపోతారు అలాగే. ఏ ప్రవక్తల గుంపులు ఉంటే ప్రవక్తలే తయారవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మన వాతావరణం అలాంటిదనండి. ఈ వాతావరణంలోకి వస్తే రోగం మానేస్తారు, రోగంగా ఉండడం. మరి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుందంటే మీరు వేరే వాతావరణం కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మాట్లాడను, మీకు రెండు ఉన్నాయి. నేను మీకు చెప్తున్నాను, నా పరిధిలోకి వస్తే మీ రోగంగా ఉండడం మానేస్తుంది. నేనేమి ఐఎమ్ టెలింగ్ యూ ప్రభావం అలాంటిది మనలో ఉన్నది. ఎందుకంటే ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నౌ వీ ఆర్ ద వన్స్ హూ విల్ సే ఇది పాస్ అవ్వాలా వద్దని కట్ చేయాలంటే కట్ చేసింది. ఆమేన్. ఎస్, ఏదైనా రానియండి, మనం పంపించాలని బయటికి, అవుదంటే వెనక్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నా లుక్ ఎట్ దిస్. యెహోవా మరలా సమూయేలు పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిని అనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకున్నానా. నేనేం పిలవలేదు, పో అని అంట. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. చూసారా,
సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. ఆ, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. ఎంతవరకు నీ స్ట్రగుల్ తెలుసా? ఆ ప్రత్యక్షత రానంత వరకు. ఇందాక నేను ఎఫ్ఎస్సి చదివించానే, దాంట్లో ఒక మాట ఉంది, దేవుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు ఇచ్చును గాక. ఎందుకు తెలుసా నీ స్ట్రగుల్? పక్క చూపులు ఎందుకునే తెలుసా? నీ ఫోకస్ ఎందుకు మారిపోతుంది తెలుసా? కొంతమంది చూడండి, వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, ఏమో జరుగుతుందో అర్థం కాదు. కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఏమో ఇప్పుడు చూడు, జస్ట్ ఒక 4 weeks బ్యాక్. కొంతమంది ఎవరంటే డాక్యుమెంటరీలో స్టడీ చేయండి, తెలుసా మీకు. వచ్చినారా ఇంకో ఎవరైనా కొత్త వాళ్ళు? ఎవరైనా కొత్తగా వచ్చారా ఈ వీక్? ఈ వారమే కొత్తగా ఎవరైనా వచ్చారా? ఎస్, 1 కదా. మీరు పొద్దున కూడా ఉన్నారా సర్వీస్లో? మరి వెళ్ళిపోలేదు ఎందుకు? अच्छा हिंदी वाले हैं आप, ओके. सुबह आए थे, बैठे, समझ में नहीं आ रहा भाषा, फिर भी क्यों बैठे हो आप? తెలుగు వస్తుంది మరి. పొద్దున ఇంగ్లీష్లో చెప్పినా ఎందుకు కూర్చున్నారు? మంచిగా ఉందా? మంచిగా ఉందని కూర్చున్నాడు. మళ్ళీ అది అయిపోయింది, వెళ్ళిపోవాలి కదా మళ్ళీ. ఎనీవే, ప్రైజ్ ది లార్డ్. నో, ఇంకా ఎవరు ఉన్నారు కొత్త వాళ్ళు? కొత్తగా వచ్చారు కదా. నో, మీరు అలాగే నాతో ఒక నెల వచ్చారనుకో, ఇలాగే మొత్తం మారిపోతుంది మీరు. మీకు అర్థమవుతుంది నా. ఫస్ట్లో మనం చేస్తే నిజంగానే నాకే మంచిగా అనిపిస్తుంది, వీళ్ళందరూ ఇంకా పక్క చూపులు ఉండవు, ఇట్లనే చూస్తుంటారు మీరు. కొంతమంది ఉన్నారు, ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది చూపులు. మళ్ళీ ఇట్లనే వచ్చి మేము ఇట్లనే చేసి ఇప్పుడు చూడ ఎట్లున్నాం. ఎందుకు అట్లయినాం? మన ఒకటే డైరెక్షన్, ముందుకే వెళ్తాం, పైకి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? సి, వెన్ యూ కనెక్ట్ బై రెవల్యూషన్ లేనంత వరకు అనండి. నా అయ్యగారు రెవల్యూషన్ నాది, మీకు అర్థమవుతుంది, బాగుండు. ప్రైజ్ ది లార్డ్. నాకు అనుభవం లేవు, సూపర్ న్యాచురల్ అనుభవం లేదు, అయినా పర్లేదు, మా అయ్యగారికి ఉంది. మీకు అర్థమవుతుంది, బాగుండు. మోసం చేస్తున్న అయ్యగారు అనుకోని ఎవరైనా, అవును మేము లోకంలో చేసే చెడ్డ మోసం కంటే ఇదే మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కదా? పిచ్చోళ్ళని చేస్తున్నాయని మిమ్మల్ని, మంచిదే. మేము ఈ లోకంలో ఉన్న జ్ఞానం కంటే మేము ఆ పిచ్చితనమే గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు కూడా తెలిసి వస్తారు రాబోయే దినాల్లో, తెలుస్తూనే ఉంది ఆల్రెడీ మాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మేము ఏమవుతాం? ముందుకే వెళ్తాం, పై స్థాయికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము లేచి చక్కగా నిలబడతాం. కొందరు రథం బట్టి గుర్రం బట్టి అతిశయిస్తారు, మేమైతే మా దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతిశయిస్తాం. ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ సాయంత్రం అయినా పగలైనా మేము సిగ్గుపడాం. సిగ్గుపడితే బయట సిగ్గుపడాలా? మీరు మామూలుగా గేమ్ ఆడతారు కదా, గేమ్ ఆడినప్పుడు మేము మొన్న పిల్లలందరూ కలిసి గేమ్ బాక్స్ క్రికెట్ అని వెళ్ళాం. టైం అయిపోయింది 10. వాళ్ళు అంటారు వెళ్ళిపోతే పంపిస్తారు. మనోడు ఏం కదా, 1/2 hour ఆడదాం అంటున్నాం. అక్కడ ఎందుకు మరి కోపం, బాధ కదా. అంటే ఎందుకు మనకు నచ్చింది అక్కడ. రెస్టారెంట్ వాళ్ళు క్లోజ్ చేస్తారు, అంత తొందరగా క్లోజ్ చేస్తారా మీరు? అంటే ఏం పర్లేదు సార్, మీరు తింటున్నారు. మొన్న అంటున్నారు తింటున్నాడు సార్, ఇంకా వదిలేస్తాం మేము గంట సేపు, మేము సర్దుకోవాలి ఇంకా అంటారు. మరి అక్కడ ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు? మా మందిరానికి వస్తాను ఇంకా స్టార్ట్ అవుతుంది మ్యూజిక్, అందరు మన దగ్గర లేవు అనండి. చెప్పండి, మీరు ఎలా అన్నప్పుడు బాధపడదు, నేనైతే కాదు కదా, నాకు అవసరం లేదు నవ్వేయాల. సీరియస్గా ఉన్న ఫేసులు బయటపడతాయి అప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను ఏం చేశాను? లేచి ఆనందించాను, గంతులేసి పరిగెత్తాను నేను. హల్లెలూయా. నేను ఐ ఎంజాయ్ బెస్ట్ విత్ యూ. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆనందిస్తాను, నేను భయంతో గౌరవంతో, ఏం రెక్లెస్గా కాదు. నా దృష్టిలో అందరికంటే గనులు మీరే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీరు అత్యంత విలువైన వాళ్ళు, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకొని ఈ ప్రత్యక్షతలో ఉన్నవాళ్ళు మీరు. మీరు ఒక మాట చెప్పాలంటే మీరు సంపద వంటి వారు మీరు. హల్లెలూయా. అందుకే ఐ ఎంజాయ్ బీయింగ్ విత్ యూ. అందుకే నా ఫోన్ పనిచేయదు మీతో ఉన్నప్పుడు, నేను ఎవరిని పట్టించుకోను. నో, దట్స్ హౌ ఐ ఆనర్ యూ. నేను మీకు మర్యాద ఇస్తున్నాను. ఏంటో తెలుసా, నా ఫోన్ నా దగ్గర ఉండదు మీతో ఉంటే. నేను అవునా కదా? హౌ మెనీ టైమ్స్ యూ సీ ఐ పుట్ అవే మై ఫోన్. నో బడీ, నాతో పాటు ఉన్న కూడా చెప్తాను, నాకు ఇచ్చే అంత అవసరమే లేదు ఎవరి ఫోన్లో. బికాజ్ నాకు వీళ్ళు ముఖ్యం, ఈ సంపద ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. సే లెర్న్ ఫ్రమ్ మీ. నా దైవజనం ఎలా చేస్తే నేను కూడా ఎందుకు చేయకూడదు? యా, నాకు మాదిరి తీసుకోండి.
మాతో మాట్లాడినప్పుడు ఆయనకి ఏం పనులు లేవా? నన్ను వదిలిపెడితే మస్తు పనులు ఉన్నాయి. మరి దాన్ని వంకబెట్టి మిమ్మల్ని ఎందుకు వదిలిపోవట్లేదు నేను? అసలు నేను కదా పరిగెత్తాలా మిమ్మల్ని వదిలిపెట్టి కదా? చేయొచ్చు కదా, చాలా చేయొచ్చు కదా. ఓకే, ఐ హ్యావ్ నో టైం, క్లోజ్ వెళ్ళిపోవచ్చు కదా. నిన్న మా చిన్న కుమారుడు, రెండో కుమారుడు బర్త్డే ఉంది. నేను ఒక మీటింగ్ ఇచ్చాను ముందే. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ పరిచయం జరుగుతుంది. నేను అంతా అయిపోయినాక మీటింగ్ ఏం తగ్గించలేదు, ఏం అక్కడ పోయి వాక్యం ముగించాక అన్నాను, భోజనం దగ్గర అన్నాను, నేను భోజనం చేయను, ఎందుకంటే మా అబ్బాయి బర్త్డే ఉంది, అక్కడికి వెళ్ళి మా అబ్బాయితో భోజనం చేస్తాను. మీటింగ్ ఎగ్గొట్టానని కాదు, భోజనం ఎగ్గొట్టాను. మీకు అర్థమైతే బాగుంది నేను చెప్పాను. ఏమి ఎగ్గొట్టాను? వాళ్ళు అన్నారు, సార్ మీరు వస్తున్నారని స్పెషల్గా భోజనం పెట్టాం. కాదు, నేను భోజనం అక్కడ చేస్తాను, అది ఎగ్గొట్టి వచ్చినాను. కానీ దేవుని పరిచర్ని ఎగ్గొట్టలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటే నేను చెప్తున్నాను, పరిచర్లో ఉండే కుటుంబంలో ఉండడం చాలా ధన్యత. ఈవెన్ మై సన్స్ షుడ్, వాళ్ళు కూడా, నేను నాకున్న పిల్లలు కూడా స్కూల్లో చెప్తారు, మీరు ఏమవుతారంటే మేము పాస్టర్ అవుతాం. ఇట్స్ ఎ జాయ్ టు సర్వ్ ద లార్డ్. దేవుని ప్రజలను సర్వ్ చేయడం జాయ్. హల్లెలూయా. బికాస్ దే సా మీ ఎంజాయింగ్, దట్స్ వై దే వాంట్ టు ఎంజాయ్ దట్. అందుకే పరిచయం ఇంత బాగుంటుందా, మంచిగా ఉంటుందా అనిపించాలి మనం చూస్తే. అంతేగాని అబ్బా ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఏది లేదు. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నా ఈరోజు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను, జస్ట్ ఎంజాయ్. మనం వెళ్దాం, మార్గంలో వెళ్తుందాం, ఎంజాయ్ చేస్తుందాం, ధనం అదే వస్తుంది అన్నాను. ఆమేన్, ఆమేన్. అవునా కదా? మీరు నమ్మలేదు, నమ్మితే వచ్చేసేవాళ్ళు మీరు కూడా. వచ్చినాక వస్తాంలే అన్న వాళ్ళు తక్కువ ఉంటారు. లేకముందు ఏం చూసి వచ్చాడు సమూయేలు? ఏం చూసి వచ్చాడు? ఏమైనా బెస్ట్ పాయింట్ ఉందా అక్కడ? కానీ ఆయన వచ్చింది ఎందుకు? చిన్నపిల్లాడు కాబట్టి అలాగే ఉంటారు. వచ్చాడు, నించున్నాడు. సమూయేలు దేవుని ఎరగలేదు, అయినా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? యూఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్. నువ్వు బెస్ట్ థింగ్స్ వింటున్నావు, బెస్ట్ రెవల్యూషన్. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని రెవల్యూషన్ నీకు ఇచ్చాడు దేవుడు. అసలు అందరికీ ఇదే కావాలి. ఇప్పుడు గొప్పతనం ఏంటో తెలుసా? లేదు అని వాళ్ళని తక్కువ చూడదు. ఇప్పుడు నువ్వు ఏ ప్లేస్లో పెట్టాడు? పంచే ప్లేస్లో పెట్టాడు. నేను ముందే చెప్పాను, లుక్స్ లైక్ మైనారిటీ నా విల్ బి ద మెజారిటీ రాబోయే దినాలు. ఎందుకంటే సంఘం అంతా ఇలాంటి పర్ఫెక్షన్లో రావాలని దేవుడు కోరుతున్నాడు. సో యు ఆర్ బీన్ చోజన్. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు ఈ సంఘంలో, ఈ పరిచర్లో, ఈ దర్శనంలో, ఇక్కడే కాదు, ఇక్కడ కనిపిస్తూ కాదు, ఎక్కడి నుంచైనా మీరు కనెక్ట్ అయి ఉంటే, ఈ మెసేజ్కి కనెక్ట్ అయి ఉంటే, చెప్పుకోవడానికి కాదు, చెప్పుకోవడానికి మనకంటే పెద్ద పెద్ద పరిచర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఖ్య గల చర్చెస్ ఉన్నాయి. అది కాదు నేను మాట్లాడేది. నేను మనుషుల దృష్టికి మాట్లాడలేదు, కానీ మెసేజ్ నేను అడుగుతున్నాను. ఆ మెసేజ్కి నువ్వు కనెక్ట్ అయ్యావని నువ్వు నమ్మితే, ఆ రోజు అయ్యగారి దగ్గర ఎవరు లేరు, సొంత పిల్లలే మాటినట్లేదు. అది కాదు అతను చూసింది, మందసం ఉంది ఇక్కడ. ఓహో, బయట ఎన్నుంటే ఏం లాభం, బట్ దేర్ ఇస్ నో ఆర్క్ ఆఫ్ కవెనెంట్. హియర్ ఇస్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. ఆయన మంచివాడా, ఎలాంటి వాడో చూస్తున్నాడో కాదు, ఆయన మందసం ఉన్న దగ్గర దానికి ఇన్ఛార్జ్ ఆయన. దట్స్ మీన్స్ హీ నోస్ వాట్ గాడ్ స్పీక్స్. దేవుడు ఎలా మాట్లాడుతా అతను తెలుసు. అతని దగ్గర నేను ఉండాలి. ఉన్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ మీరు ఎక్కడో ప్రేయర్ చేస్తున్నారు, ఇక్కడ దేవుడు ఆన్సర్ ఇస్తాడు. నువ్వు ఇక్కడ లేవు, అప్పుడు ఏం లాభం? కొన్నిసార్లు దేవుడు మాట్లాడిన కొంతమంది అన్నాడు, పోయి కొండ ఎక్కన్నాడు. ఎందుకన్నాడు? అక్కడే చెప్పొచ్చుగా. గాడ్ ఈజ్ లైక్ దాట్. కొన్నిసార్లు అంటే ఏంటో తెలుసా, నువ్వు పరిచయం ఈ ఆరాధనకు వచ్చావు, నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావు, కానీ ఏమంటే వెళ్ళకి ఈరోజు ఇక్కడే ఉన్నాడు. అసలు విన్నావు మనం? కొన్నిసార్లు నేను చెప్తాను, పూర్తి ఆరాధన అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, పరిచారకులు అందరూ వెళ్ళిపోయారు, అంతా అయిపోయినాక నేను ఒకరితో మాడితే అప్పుడు దొరకచ్చు వాళ్ళకి సొల్యూషన్. సో మెనీ టైమ్స్ మేము ట్రావెల్ చేస్తాము, పరిచయం అయిపోతే అంతా అయిపోతుంది, నాతో పాటు డ్రైవ్ చేసే పరిచయం చేసిన నాతో పాటు వచ్చిన పాస్టర్ కానీ ఎవరైనా పరిచయకులు వస్తారు, అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా రిటర్న్ జర్నీలో ఏం పని ఉండదు. మేబీ 1 hour డ్రైవ్ ఉంటుంది, 1.5 hour డ్రైవ్ ఉంటుంది. అప్పుడు నేను ఐఎమ్ రిలాక్స్. దెన్ అప్పుడు అంటారు, మెల్లగా స్టార్ట్ చేస్తారు. అప్పుడు అంటారు, మోస్ట్లీ మా బ్రదర్ మార్క్ స్టార్ట్ చేస్తాడు, పాపా నాకు ఒక విజన్ వచ్చిందంటే
దెన్ వి స్టార్ట్ టాకింగ్. ఒకసారి నాకు తెలిసి సమ్ టైమ్స్ వి ఫినిష్డ్ హోల్ బుక్. ఏదైతే కొరింథియన్సా పీటర్ పేతురు పత్రిక మొత్తం చదివేసినాం జర్నీలో, మొత్తం మెసేజ్ చెప్పేసుకున్నాం మొత్తం. అండ్ వి దాంట్లో అమేజింగ్ థింగ్స్ బయట తీసుకున్నాం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? ఈవెన్ ఐ థింక్ లాస్ట్ సండే కదా, లాస్ట్ సండే ఆఫ్టర్ సర్వీస్ వి సాట్ డౌన్. కొంతమంది ఐ థింక్ వీ వెంట్ ఫర్ 1.5 hours లైక్ దట్. అప్పుడు ఎంత టైము 6:30 or 7 మొత్తం చీకటైనాక బయటికి పోయినాం. మీరు అనుకుంటారు మీరు వెళ్ళగానే మేము పారిపోతాం. నో, ఇంకా కూర్చొని ఉంటాం ఇక్కడ. కొన్నిసార్లు మీరు అనుకోకుండా వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండటం మంచిది. హల్లెలూయా. పోయేదానికి ఎందుకు పరిగెత్తి వచ్చినావు అంత? ఐఎమ్ హియర్. సమూయేలుకి ఏం దొరికింది దానివల్ల? దేవుని యొక్క స్వరం విన్నాడు. ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆయనకు తెలుస్తలేదు ఎవరిదో అది. పరిగెట్టున్నాడు ఎక్కడికి? నెక్స్ట్ ఏమైంది? యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిని అనగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, అప్పుడు గ్రహిస్తున్నాడు ఆయన. ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంత టైం పట్టింది? 3 సార్లు ఎందుకు పట్టింది టైం అంటే, 3 సార్లు టైం పట్టిన కారణం ఏంటంటే ప్రతిసారి దేవుడు ఏలీలానే పిలిచినాడు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. అర్థమైంది అందరికీ? ఎందుకు 2 జరగలేదు? ఒకటి ఏంటో తెలుసా? దేవుడు కూడా అనలేదు ఏంటంటే, బాబు నేను నిన్ను పిలిచేది ఆయన దగ్గర పోతున్నావు ఏంటి అనలే. ఎందుకు అనలేదు అంటే దేవుడు పిలిచిందే ఏలీ స్వరంతో. పిల్లలు ఈజీ కాదు, చాలా షార్ప్ అనండి. వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపడతారు. అవునా కదా? ఈజీ గుర్తుపడతారు. ఆయన క్లియర్గా తెలుసు ఎవరి స్వరం అది. మరి దేవుడు ఎందుకు వేరే స్వరం వాడలేదు? నువ్వు ఏ స్వరానికి లోపడితే ఆ స్వరాన్ని దేవుడు వాడతాడు. కొంతమంది అంటారు, అయ్యగారు నా దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే నువ్వు నమ్మావు, నీ దైవజనుగా యాక్సెప్ట్ చేసావు. కాబట్టి నేను ఏదో నీకు అర్థం కాని రూపంలో రావచ్చు. నో, గాడ్ చూస్ టు కమ్ లైక్ మీ. అది నేను కూడా కాదు వచ్చింది. ద హెల్ప్ కమ్ టు యూ లైక్ మీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నా ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆమేన్. సో ఆయన పిలిచిన ప్రతిసారి వెళ్తా. అప్పుడు అర్థమైందంటే ఆయనకి ఏంటి తెలుసా? థ్యాంక్ గాడ్ అలాంటి దైవజనుడు ఉంటే. హే, సునీత్ వచ్చాడు ఈరోజు? రాలేదు. రిమెంబర్ లాస్ట్ టైం సునీత్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను. సాక్ష్యం కూడా చెప్పాడు. నువ్వు ఇక్కడ సిద్ధాం. ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను ప్రేయర్ చేస్తుంటే నేను బైబిల్ ఓపెన్ చేయగానే ఇంతమంది చదివేసేవాడిని, కానీ ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేయగానే ఎవరినో నేను వెళ్ళి కలుస్తున్నట్టు, ఎక్కడికో వెళ్ళి నేను సాక్ష్యాలు చెప్తున్నట్టు నాకు ఇలా వస్తున్నాయి. ఇవన్నీ డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను నేను. నాకు మంచి డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు చెడ్డగా వచ్చేవి, అవి పోయినాయి. మీరు ఒక సాక్ష్యం చెప్పాడు, ఒక అబ్బాయి గుర్తున్నాడు మీకు? అతను రాలేదు ఆ బ్రదర్ రోజు. అతను ఏం చెప్పాడంటే, నాకు అన్నీ అవి వచ్చేవి, తప్పుడుగా వచ్చేవి, అన్ని ఉద్దేశాలు వచ్చేవి, కానీ పోయాయి. ఇప్పుడు బాగా అయిపోయాను. నాకు ఇప్పుడు మంచి వస్తున్నాయంటే డిస్ట్రాక్షన్స్. ఆయన డిస్ట్రాక్షన్ అనుకుంటున్నాడు. ఆ రోజు నా దగ్గరకు వచ్చి నేను అన్నాను, అది డిస్ట్రాక్షన్ కాదు, దేవుడు నీకు విజన్స్ ఇస్తున్నాడు. ఇమాజిన్, నేను విజన్ చూడకపోతే నేనేం చెప్తాను? అవునా ప్రేయర్ చేస్తున్నాను, అవన్నీ పోవాలి వేస్తున్నాము. అది పోతే ఎలా? నా ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ మాట విని, ఓ నాకు తెలియదా, ఇలాగవుతుందా, హైగారు ఇలా చెప్పి అది చెప్పినాక ఎవరి గురించి అయితే థాట్ వచ్చిన వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం వల్ల, ఎవరి గురించి అంటే వాళ్ళకి ఫోన్ చేసి ప్రేయర్ చేశాయంట, వాళ్ళకి అద్భుతాలు జరిగినాయి అక్కడ. ఆస్క్ ఆన్ వెడ్నెస్డే దే గాట్ టెస్టిఫైడ్. వచ్చి సాక్ష్యం చెప్తున్నా, పాస్టర్ గారు నాకు అలా చెప్పకపోయింటే నేను అది అలా అనుకునేవాడిని కాదు. నేను ఎందుకు చెప్పాను? బికాస్ ఐ ఆల్రెడీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. నా 3 సార్లు వస్తుంటే ఇదేనా ఏం రా నీ పని చేయదా బుర్రా, ఎన్నిసార్లు చెప్పాలి పోయి పడుకోవా అని తిట్టాలి. తిట్టాడా? నేను చెప్పాల్సింది చెప్పేసిన, మీకు అర్థమైతే ఎంత బాగుంది. కొంచెం అంటారు, అయ్యగారు మీకు విసుకురాదా? వాళ్ళు నేను చూసేసి విసిగిపోతున్నా, వాళ్ళు ఎన్నిసార్లు మీకు విసిగిస్తుండే. నాకేం విసుకురాదు, నాకు అర్థమైంది అలా ఆశ. ప్రైజ్ ది లార్డ్. అతను అనుకున్నాడంట, అతను ఐ రియల్లీ థ్యాంక్ గాడ్, సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు ఎన్ని లోట్లు ఎదుగుతారు ఆయనలో. లోట్లు ఎతకడంలో కొంతమంది దిట్టలు ఉంటారు.
ఆయనకు టైం తెలియదు, అది తెలియదు, ఇది ఉండదు అని బాగా చెప్తారు. కానీ ఆయనకు ప్రత్యక్షత బాగా తెలుసు అని అనేవాళ్ళు ఎవరు ఉంటారు? అయ్యి పట్టుకుంటే వదలడు అంటారు, సమస్య తీర్చే వరకు వదలడు అని ఎందుకంటారు పక్కన. ప్రైజ్ ది లార్డ్. పట్టుకోగా నువ్వు రాగానే 2 నిమిషాలు మనం పంపించేసి 10 సార్లు తిప్పుకొని డబ్బులన్నీ కాజేసే వాళ్ళు ఉంటే మంచిదా? మళ్ళీ హల్లెలూయా. నువ్వు అందరికీ ఫాదర్గా ఉండేది తెలీదు, అందరికీ తండ్రిగా ఉండేది తెలీదు. తండ్రి పిల్లల మధ్యలో టైం ఎత్తుకోడు, కుటుంబంలో టైం ఉండదు. కానీ మనం అన్నీ చేస్తాం. నేను వ్యతిరేకంగా చెప్పట్లే, బట్ దేర్ ఈస్ ఆర్డర్ ఇన్ ద చర్చ్. ఆమెన్. లుక్ ఎట్ దిస్. ఆయన ఏమన్నాడు? ఆయన విసుక్కోలే. ఎందుకు విసుక్కోలే? ఆయన కూడా తెలుసు దేవుని స్వరం ఎట్లుంటుందో. అనుకున్నాడు ఇతను ఇన్నిసార్లు వస్తున్నాడు, ఇదేం విసికించే పిల్లోడు కాదు, మొండి పిల్లోడేం కాదు. దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ విత్ హిమ్. అంటే ఏం జరిగి ఉండొచ్చు? ఓకే, నాకు అర్థమవుతుంది, నేను ఎవరో పిలుస్తుంది వాస్తవమే, అది నేను కాదు, దట్ ఈస్ క్లియర్. బట్ ఐ నో, ఇప్పుడు నేను నీకు చెప్తాను, నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ యూ టుడే. ఈసారి ఇంకొకసారి అలాంటి స్వరం నీతో మాట్లాడితే ఎందుకు దేవుడు ఎందుకు ఆగాడు? బాబు ఆగురా నాయన, ఆయన కాదు పిలిచాను, నేను అని అనలేదు. నేర్పించే వరకు దేవుడు ఆగుతాడు. అందుకే దేవుడు నా మీద ఆగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఇంట్లోనే తెలిసేది ఉంటే ఇంటి దాకా ఎందుకు రావాలి? 2 నేర్చుకొని ఇంట్లోనే కూర్చుంటే 2తోనే మిగిలిపోతాం. వస్తా ఉంటే ఇంకా 20 అయితే అది 200 అవుతుంది, అది 2000 అవుతాయి. అందుకే డోంట్ టేక్ ఇట్ లైట్. పాస్టర్ని కన్వీనియన్స్ కోసం మార్చుకోవడం కాదు. స్టిక్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. బైబిల్ ఏమో తెలుసా? మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. మీరు ఆయన ప్రవక్తను నమ్ముడి, మీరు కృతార్థులు అవుతారన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను నా కోసం వాడట్లే బైబిల్. దిస్ ఈజ్ బైబిల్, యూ కెనాట్ చేంజ్ ఇట్. దేవుని వాక్యాన్ని మీరు మార్చలేరు. నో, హీ సెడ్, విన్నాడు. ఓకే, నాకు ఇలా అనిపిస్తుంది, ఓకే నాకు అర్థమైంది. నో, లెట్స్ డూ వన్ థింగ్. నువ్వు వెళ్ళు, ఏం చేయాలి? 3 తర్వాత నెక్స్ట్ వచ్చిన చూడండి. నీవు పోయి పండుకొను. ఎవరైనా నిన్ను పిలిస్తే, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. బా షాతాలరమ్మ అందలేరే బాస్. Now he has that desire also. It's been long time we are not hearing from the Lord. And the Lord chose this boy. కులుకోలే, ఇంత పెద్దోడిని పెట్టుకొని ఇంతనే మాట్లాడుతున్నాడు దేవుడు. No, look at the freshness of his heart. అలాంటి దైవజనులు ఎప్పుడు బ్లెస్ అవుదురు గాక, వర్ధిల్లుదురు గాక. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు గొప్ప వాళ్ళే, ఆ పరిచయలు విస్తరించును గాక. ఆమేన్, హల్లెలూయా. యా, వి షుడ్ ప్రే. వాక్యాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా ప్రీచ్ చేస్తున్నాడు. దైవ దీవించు. ఇట్స్ నాట్ జోక్, ఇట్స్ అ ఫైట్ ఎవ్రీ డే. ఈ ఫైట్ తెలుసా? అందరు చప్పట్లు కొంటారు మీలాగా, అందరేం పొగడరు. ఎప్పుడేమి ఎలా తిట్టాలని ఎదురు చూస్తారు సమయం కోసం, ఎప్పుడు పడతాడని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు కొంతమంది అంటారు, ఇంత బాగా చెప్తున్నాడే ఒకరోజు పడకపోతాడా, మా టైం రాకపోతే అని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు ఒక ఆయన కాల్ చేశాడు, పాస్టర్ గారు, మ్యాన్ ఆఫ్ గాడ్, దేర్ ఆర్ 7 మాంత్రికులు మీకోసం కూర్చొని అదేదో చేస్తున్నా నాకు కనబడింది. 7 ఇంకా యాడ్ అయితే మంచిది, సరిపోదన్నాడు. అదే అంటున్నాడు. ఎస్ వాళ్ళు 7 ఎంతగా చేసినా అన్నీ కాలిపోతున్నాయంట. మీరు ఎక్కడ ట్రావెల్ అవ్వకూడదని ఒక రేక్ లాగా తీసుకొని దానికి చుట్టి దానికి పెట్టి మంత్రాలు చదువుతున్నాడంట. పాస్పోర్ట్ అనుకున్నది. నాది పాస్వర్డ్ అప్గ్రేడ్, ఇంకో పాస్వర్డ్ కూడా వచ్చింది. వాళ్ళు ఎంత కాల్చినా వాట్లే అది అని అంటున్నాడు. ఎంత చేస్తున్నారో అంత అది కాలిపోతుందంట. అవన్నీ నేను అంత తిరుగుతున్నాను. మళ్ళీ అది జరిగిన తర్వాత చాలా కాలం క్రితం చెప్పారు, వ్యాక్సిన్ లేకపోతే తిరగలేరు అన్నారు కదా. వ్యాక్సిన్ లేకుండా తిరిగి వచ్చింది నేనే ఫస్ట్. ఆపేది కూడా ఆపలేకపోయింది. మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది నేను చెప్పేది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాయి ఈరోజు? ఎంతమందికి అర్థమైంది? ఆశ పోకూడదు ఎప్పుడు. ఆమేన్. ఆ ఆశ పోకూడదు అనండి. ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. అక్కడ ఏం జరిగింది? ఆయన పండుకొని అప్పుడు నువ్వు ఎవరైనా నేను పిలిస్తే, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. ఏది పడితే చెప్పకు, ఇలాంటిది చెప్పు, ఇలా ప్రార్థన చేయి. నేను అందుకే చెప్పాను, ఈరోజు రాగానే చెప్పాను, నేర్చుకున్నావు నువ్వు ప్రేయర్. పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేస్తారు, ఎలా ప్రేయర్ చేస్తున్నాడు, ఏం మాటలు వాడుతున్నాడు,
ఎందుకు ఆయన అలాగా ఇలాంటివి చేయండి అలాంటివి చేయండి అనట్లేదు? నేను ప్రతిసారి ఇలాగే చేస్తున్నాను, ఆయన ఎందుకు అలా అంటున్నాడు? కూర్చోవాలి. ఇది ఎక్కడ దొరికింది ఆయనకి? ఏమైనా బైబిల్లో ఉందా? లేదా డౌట్ వచ్చింది ఒకసారి ఎప్పుడు నేను కలిసి, అయ్యగారు మీరు ప్రేయర్ చేస్తే మీరు ఎందుకు అలాగా అనట్లేదు అందరిలాగా అంటే, నేను అంటాను ఇలాగుంది. యేసుప్రభు ప్రేయర్ చేస్తే కూడా ఇలా ప్రేయర్ చేయలే, అపోస్తులు కూడా ఇలా ప్రార్థన చేయలే, ఇలాగ ప్రార్థన చేయండి దేవుడు కూడా చెప్పాడు అని నేను ఎక్స్ప్లెయిన్ చేసామండి మీకు. హల్లెలూయా. మీరు ఎందుకు అన్ని భాషలో ప్రేయర్ చేస్తారు? వాక్యంలో ఉంది ఇలాగా. మొదట నేను భాషతో మాట్లాడతాను, దాని తర్వాత మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. నేను భాషలో మాట్లాడతాను, ఏమవుతుంది? భాషలో మాట్లాడినప్పుడు నాకు విజన్స్ వస్తాయి, లేదా నాకు ఒక తలంపు వస్తుంది వాక్యం నుంచి, అప్పుడు నేను ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. బట్ మీరు అనుకోవచ్చు ప్రతిసారి అలాగే. అవును, ఇది ఎంత ఫాస్ట్గా జరిగిపోతుంటే, అలవాటు అయిపోయి నాకు ఎంత ఫాస్ట్గా జరుగుతుంటే, నేను ఒక మా ఖాష తెలియమా అందరిలో భాషతో ఎవరంటే ప్రేయర్ చేయను కానీ మీ తెలియమాన్ సోఫ్రదిగలం అనగానే ఒక ఫ్లాష్ అవుతుంది ఇలాగ. దెన్ ఐ సే ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రభు నేసిన ప్రార్థిస్తున్నాను, దిస్ ఈజ్ వాట్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఇలాంటివి కాదు. ఐ జస్ట్ ప్రే. ఒకరోజు అన్నాడు, సార్ మీరు ప్రేయర్ చేస్తే స్పిరిట్లో చేసినట్టుంది సార్ ప్రతి వర్డ్. ఎందుకంటే నేను స్పిరిట్లోంచి అందుకున్నాను ఆ వర్డ్. ప్రైజ్ ది లార్డ్. దానికి లాంగ్ ప్రేయర్స్ అవసరం లేదు. అందుకే వాట్ ఎవర్ ఐ ప్రే ఇట్ కెన్ బీ యాజ్ ఎ ప్రొఫెసీ టు యూ. కొంచెం నేను ప్రేయర్ చేయను ఇన్ జీసస్ నేమ్ అని చెప్పి ప్రేయర్ చేయను, నేను ప్రవచించేస్తాను. ప్రవచించేస్తాను ఇటు వెళ్ళిపోతాను, అంటే ప్రేయర్ చేయను అంటారు వాళ్ళు. మళ్ళీ నేను ప్రేయర్ అయిపోయింది అంటాను. అలాంటి ప్రేయర్ అయిపోయిందా? ప్రేయర్ అంటే వాళ్ళు ట్రెడిషనల్ ఎలా కావాలా? అంత అయిపోయిందా ప్రేయర్ చేయను అంటారు. మళ్ళీ ప్రేయర్ అయిపోయింది అంటారు. వాళ్ళకి ఎదురు చూస్తున్నారు. నేను అప్పుడు చేయబెట్టంటే ఆమెను అనిపో అంటాను. నేను ఏమనలేను, ఇంకా ఆమెనే అంటాను. అంటే హే ఇట్ ఈస్ డన్. వై? వాట్ ఈజ్ నీడెడ్ ఈస్ డన్. వాక్యం ఏం చెప్తున్నా అది ఫినిష్ అయిపోయింది. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నా ఈరోజు? చెప్పండి. నేను ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను, నాకు అర్థమైపోయింది. నౌ ఐ హియర్ ద వాయిస్. ఆమేన్. మీరు వెళ్తున్నప్పుడు మార్గంలో ఆ స్వరం వింటారు, మీలోంచి ఆ స్వరం మాట్లాడుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు అసలు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? చెప్పండి. దేవుడు నేర్పిస్తున్నాడు, నేర్చుకుందాం దాన్ని. గాడ్ లవ్స్ దట్. నువ్వు నేర్చుకుంటే చాలా నచ్చుతావు ఆయనకి, మరింత నేర్పిస్తాడు. ఇంకా అప్పుడు ఏమన్నా రిప్లైస్ కావాలనండి, కరెక్ట్ రిప్లైస్ కావాలి, కరెక్ట్ వర్డ్స్ కావాలి. చెప్పాడు, యెహోవా నీ దాసుడు ఆలకించినాడు, ఆజ్ఞిమ్మని చెప్పమనగా సమూయేలు వెళ్ళిపోయినాడంట. మళ్ళీ ఏమైంది? తర్వాత లేచి నిలబడదాం అందరం. లెట్స్ ఫినిష్ నౌ. నేను ఇంకొక చిన్న విషయం మీకు దృష్టిలోకి తీసుకొచ్చి నేను ప్రార్థన చేస్తాను. మనం అప్పుడు బళ్ళకి వెళ్దాం. లేచి ఎందుకనండి, చాలా ఇంపార్టెంట్ టైం. ఆమేన్. సంథింగ్ విల్ హ్యాపెన్ నౌ. ఇప్పుడు ఇన్సైడ్ యూ, నీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఆత్మీయంగా చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు చేంజెస్ వస్తాయి. దేర్ ఈజ్ ఎ చేంజ్ నౌ. సడన్గా ద లెవెల్ యువర్ వాకింగ్ విల్ చేంజ్. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు దేవుడు బాబు ఎట్లా నేర్చుకునేవాడు స్టార్ట్ చేద్దామా అనలేదు. ఈ స్టిల్ ఫాలోయింగ్ హిస్ ఆర్డర్. శామ్యూయల్ అన్నప్పుడు అప్పుడు ఈయన చూడండి, సీ హౌ క్యూట్. అందుకే మీరే మార్పు నుండి పిల్లలు అవ్వాలన్నది కదా. నిజం. ఏదైతే నేర్చుకున్నాడో అది కరెక్ట్గా అంటున్నట. నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞేయము. కెన్ యూ లివ్ ఇన్ దట్? అక్కడ పోయి జీవించగలరా మీరు ఆ సందర్భంలో? కెన్ యూ ఇమాజిన్ దట్ బాయ్? హౌ ఎంత మురిసిపోయి ఉంటాడు దేవుడు ఆ బిడ్డను చూసి. అప్పుడు అంటే హీస్ టాకింగ్ నౌ. ఆ తర్వాత మీరు చదివితే చాలా దూరం వెళ్ళిపోతారు. మొత్తం అంతా చెప్తాను. అసలు నాకు గుర్తుంటుందో లేదు, సంబంధం లేదు. దేవుడు చెప్పాక గుర్తుండకపోవడం నీలో ఉంటుంది అది. ఆమేన్. గుర్తుండట్లేదు అని ప్రవచించడం మానేయండి ఫస్ట్. చెప్పండి, నేను ఏం వింటానో అవన్నీ నాలో స్థిరపడతాయి, నాకు గుర్తుంటాయి, అవన్నీ నా ఆత్మలో స్థిరపడతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండ్ దేవుడు ఆయనతో మాట్లాడండి. అండ్ ఆ తర్వాత మనకు తెలుసు ఆ బాలుడు ఎలా గ్రో అయ్యాడు, ఎంత గ్రో అయ్యాడు. ఇంకొక వింత ఏంటో తెలుసా? తర్వాత సమయం లేదు కాబట్టి నేను చెప్తాను. సమయాలు ఏదైతే పట్టుకున్నాడో వాళ్ళ పిల్లలు పట్టుకోలేకపోయారు మళ్ళీ. అది కూడా బాధాకరమే. అందుకే చెప్తున్నాను, ఇది గుంపుతో వచ్చేది కాదు, నీ వ్యక్తిగతమైంది. చెప్పండి, ఇది నా వ్యక్తిగతమైంది. నేను కొన్ని విషయాలు చెప్తున్నాను సీరియస్గా, ఇది నా వ్యక్తిగతమైంది అనండి. కాబట్టి నీ యొక్క ఉద్దేశాలు సరి చేసుకో.
నీ ఉద్దేశాలు సరి చేసుకో. ఇంకొక ఇన్స్ట్రక్షన్ నేను మీకు ఇస్తున్నాను. ఏంటో తెలుసా? నీ యొక్క ఉద్దేశం తెలుసుకోకముందు, ఇది ఎస్పెషల్లీ వివాహం కాని వాళ్ళకి, మీ ఉద్దేశం ఏంటో, మీ పర్పస్ ఏంటో మీకు తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్ళి చేసుకోవడం మీ పర్పస్ కాదు. మీ పర్పస్ బాగా అర్థమై దాంట్లో మీరు స్థిరపడాకే పెళ్లి చేసుకోండి. మీ పర్పస్లో మీరుంటేనే మీకు పర్పస్లో ఉన్న వాళ్ళకి పనికొస్తలేదు మీకు తెలుస్తుంది. లేకపోతే మీరన్నా వాళ్ళకి డిస్ట్రాక్షన్ అవ్వచ్చు, వాళ్ళన్నా మీకు డిస్ట్రాక్షన్ అవ్వచ్చు. సో నో యువర్ పర్పస్ ఫస్ట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? నీ కోసం కాదు నువ్వు బతకడం, నీకు మించి బతకడం గొప్ప విషయం. నీకు మించి అంటే దేవుని కొరకు బ్రతకడం గొప్ప విషయం. లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫిష్నెస్. నీ కడుపు కోసం నువ్వు ఉండడం నీకు సెల్ఫిష్నెస్. రేపేం వస్తుంది అనే దానికి ఇక్కడ కూర్చోవడం సెల్ఫిష్నెస్. ఆమేన్. బట్ లివ్ మోర్ దాన్ దాట్. దానికంటే ఎక్కువ బ్రతకండి. నా మాట బాగా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ గ్రేటర్ థింగ్ టు లివ్ ఫర్ యూ. గాట్ టు లివ్ ఫర్ సంథింగ్ బిగా. మీకంటే ఎక్కువ దానికోసం. ఇట్స్ నాట్ గ్రేటర్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఇది నేను రాసుకున్నాను, దేవుడు నాకు ఈ విషయం చెప్తే. ఏమో తెలుసా? యూనో యువర్ లైఫ్ మస్ట్ బి అబౌవ్ సెల్ఫిష్నెస్. దిస్ వాజ్ నేను నేర్చుకున్నది. నీవు స్వార్థాన్ని పైన జీవించాలి. పక్కన వాళ్ళు చెప్పండి, స్వార్థానికి పైన జీవించాలి. నీకంటే గొప్పగా జీవించాలి. నీ కోసం కాదు, నీకంటే గొప్పగా. అదేంటి? దేవుని కోసం. నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా, అందుకోసం జీవించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా మాట వినండి, నా మాట వినండి. ఈరోజు డిసిషన్ తీసుకోండి. దేని గురించి చింతించకండి. దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఐ రోట్ డౌన్. దేవుడు నాకు ఇచ్చిన. ఇందాక నేను బయలుదేరి ఇంకా మెసేజ్కి వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఐ హ్యాడ్ టు రైట్ దీస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము బలమైన కోట లాంటిది అనే. సో జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానానికి ముఖ్య అంశం. సో అన్నిటికంటే మించి దేవుని యొక్క వాక్య జ్ఞానంలో ఎదగండి. దానికి ఇది బెస్ట్ ప్లేస్. అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఒకరికొకరు సహాయం చేయండి అనండి. వేరే వాళ్ళ మీద బాధలకి కోపాలకి కలవకండి. ఎవరితో ఇతరులతో పోట్లాడడానికి యునైట్ అవ్వకండి. ఇతరులను కలపడానికి యునైట్ అవ్వండి. సమాధాన పరచడానికి యునైట్ అవ్వండి. ఒకవేళ ఎవరైనా కొట్లాడుతూ మీ దగ్గరకు వస్తే వాళ్ళని సమాధాన పరిచేయండి అక్కడ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇతరులు ఒకరొకరు విశ్వాసంలో ఎదగడానికి సాయం చేసుకోండి. అనుభవాల్లో ఎదగడానికి సాయం చేసుకోండి. గుర్తుంచుకోండి, బిఫోర్ యు గో, దేవుడు నాకు ఇచ్చిన మాట, అబద్ధ బోధకులతో జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలతో జాగ్రత్త, అబద్ధపు విశ్వాసులతో కూడా జాగ్రత్త. ఈ 3 రాసుకోండి. ఎందుకంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం దేవుని యొక్క ఎత్తబడడానికి. బట్ వాట్ ఈజ్ నౌ టుడే ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ దాట్ మీకు చాలా విషయాలు రావచ్చు అనుభవాల్లో, వ్యక్తిగతంగా, మనుషుల మధ్యలో ఉన్నప్పుడు, కుటుంబాల్లో ఉన్నప్పుడు, పనిచేసే దగ్గర. కానీ అవన్నీ కూడా మీ సమాధానాన్ని పాడు చేయకూడదు. అన్నిటికంటే మించి మీరు దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఒక వాతావరణంలో పెట్టుకోవాలి. మీ ఆనందాన్ని ఎప్పుడు పాడు చేసుకోకూడదు. మీ ఇంట్లో ఆనందాన్ని ఎప్పుడు పాడు చేసుకోకూడదు. నో మ్యాటర్ వాట్. బైబిల్లో ఉందిగా, సమాధానం వెతికి దాన్ని వెంటాడమని ఉంది. ఆమేన్. హల్లెలూయా. నో, దాన్ని పెంచకండి డిస్కషన్. ఈజ్ ఇట్ అవుట్. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అభ్యంతరం పెడితే, బైబిల్ ఏమైనా అభ్యంతరంలో రాక, మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే అనుకోకుండా అంటే, దాన్ని పట్టుకొని కూర్చొని బాధపడకండి. దానివల్ల ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ పాడైపోతుంది. నేనేం చేయకుండా నన్ను అన్నారని బాధపడద్దు. స్లీవ్ ఇట్. నేను కాదన్నట్టు వదిలేండి, నన్ను అనలేదన్నట్టు వదిలేండి. బికాస్ ఆఫ్ యూ, మీ వల్ల మళ్ళీ సమాధానం వచ్చేస్తుంది ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అన్నారని నువ్వు పట్టుకొని, నువ్వు అన్నావు వాళ్ళు పట్టుకొని లాగుతూ పోతే ఇంట్లో పిల్లలు పాడైపోతుంది, వాతావరణం పాడైపోతుంది. అలాంటి ప్లేస్కి ఎవరైనా దేవుని ఎరగని వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? మీ ఇంటిని చూసి ఏమనుకుంటారు? నీ కుటుంబాన్ని చూసి ఏమనుకుంటారు? కాబట్టి నీవు మాట్లాడే మాటలు నీ వాతావరణం సృష్టిస్తాయి. కాబట్టి నోటికొచ్చిందల్లా మాట్లాడకూడదు.
ఇక్కడేమో ఇక్కడ మనం దేవుని స్తుతిస్తూ దేవాను గొప్ప వ్యక్తివి, గొప్పవాడు, నీవి అని పాడి ఉన్నాడో లేదో దేవుడు అన్నట్టు మాట్లాడడం ఒక ఇంటి దగ్గర ఎట్లుంటుంది? అసలు వీళ్ళేనా అన్నని మాట్లాడారు ఇక్కడ. సో నేను 2 రకాలుగా ఉండలేనానండి. ఒకే జలం నుంచి 2 ఊటలు ఎలా వస్తాయి? ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. టుడే నా ప్రార్థన మీకోసం. నా ప్రార్థన ఏంటో తెలుసా? వీఆర్ ఆల్రెడీ ఇన్ ద స్పెషల్ మంత్ కదా. నా సంథింగ్ యూనిక్ నాకు అనిపిస్తుంది. ఈరోజు నేను సమయాల గురించి మాట్లాడినప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడిన ఒక దైవజనుల గురించి. మీ లాంగ్ టైం వెయిట్ వాళ్ళు ఇప్పుడు జరిగే సమయం ఇది. లాంగ్ టైమ్గా మీరు ప్రేయర్ చేస్తుండొచ్చు, దేవా నాకు ఒక అలాంటి అనుభవం కావాలి. అలాంటి వాడికి దగ్గరగా ఉన్నారు మీరు. దేవుణ్ణి మీరు అనుభవించే సమయంలో దగ్గరగా ఉన్నారు. సో డోంట్ వేస్ట్, దిస్ ఈస్ ద టైమ్. అండ్ ఐ సీ దట్ నో న్యాచురల్లీ ఈజ్ నాట్ విజిబుల్ టు యూ, బట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమింగ్. బైబిల్ ఎంత బాగుంటుంది తెలుసా? సమయాలు ఇంకా దేవుని ఎరగలేదు, అయినా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మనం ఏం చేయొచ్చు? నో ఐఎమ్ టెలింగ్ యూ బేసిక్ థింగ్స్. ఏంటో తెలుసా? అవైలబుల్. సి నో నేను నా లైఫ్లో నేర్చుకునేది మీకు నేర్పిస్తున్నాను. ఏంటంటే మీరు ఏం దేవుడు చెప్తాడో అది రిసీవ్ చేసుకోవాలని ఆతృతతో ఉండాలి. వెన్ యు ఆర్ లైక్ దాట్ యూ విల్ బి అమేజ్డ్. మీరు ఆశ్చర్యపోతారు, దేవుడు ఎన్ని విషయాలు నేర్పిస్తాడు మీకు. సమ్టైమ్స్ నాకు చెప్తే ఇంకా రాత్రి వెళ్ళిపోతుంది ఈరోజు. జస్ట్ నేను అన్నాను చూడండి, వెళ్ళిపోయే మూమెంట్లో నన్ను మళ్ళీ ఆపి ఆ తర్వాత మా డిస్కషన్ ఎంత అద్భుతంగా ఉండేది తెలుసా? ఇట్ ఈస్ నాట్ బౌండ్ టు టైమ్, నో లిమిటేషన్. నేను ఈ నెల మొదలైనప్పుడు ఒక అనుభవం చెప్పాను. హానోకు దేవునితో నడిచినాడు, ఆయనకి ఏ లిమిటేషన్ లేదు, అలానే ఏ బాధ్యత లేకుండా తిరగలే. బట్ హిస్ హార్ట్, అతని హృదయం, ఆయన ఒకరోజు దేవుడు అన్నట్టు లేసుకోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీకోసం అందరి కోసం ప్రార్థిస్తున్నాను. నేను చెప్పే ముందే మీకు 10 విషయాలు ఉండాలి వచ్చి, అయ్యగారు నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా దేవుడు నేర్పించాడు. అబ్బా మీరు కొంచెం సమయం ఇస్తే పోనీ ఒక పని చేయండి, ఆరాధన ఫినిష్ చేద్దాం, మనందరం కలిసి ఆర్డర్లో ఆరాధన, దెన్ వీ విల్ సిట్ డౌన్ అండ్ టాక్. నాకు చెప్తున్నాను, రాబోయే దినాల్లో 1-2 days ఆర్ నాట్ ఎనఫ్. హోల్ వీక్ మనం కూర్చుంటాం. ఫుడ్ ఉంటుంది అక్కడ, అన్నీ ఉంటాయి. మనం కూర్చున్న చోట కూడా బయట ధనాలు వస్తూ ఉంటాయి, అండ్ మనం ఇవేం మాట్లాడుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? అండ్ ఐఎమ్ టెలింగ్ యు, ఇన్ దిస్ సేమ్ ఆంక్షన్, నేను ఏ ఆంక్షన్ అయితే అనుభవిస్తాను, పోనీ మన భాషలో ఏ కృప అభిషేకాన్ని అయితే అనుభవిస్తానో, దాంట్లో మీ అవసరతలన్నీ బయట తీరుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ దేర్. మీరు ఇక్కడ ఉండగా, హల్లెలూయా, అన్నీ కూడా జరగాల్సిన విధంగా జరుగుతున్నాయి. ఆర్డర్లోకి రావాల్సినవి ఆర్డర్లోకి వస్తున్నాయి. హల్లెలూయా. మీ శరీరంలో, మీ కుటుంబంలో, మీ ఆర్థికంగా అన్ని విషయాలు అన్నీ సెట్ అవుతున్నాయి. బట్ ద నెంబర్ వన్ థింగ్, నేను వాటి కోసం రాలేదు ఇక్కడికి, వాటి కోసం జీవించట్లేదు. నేను అంతకంటే గొప్ప విషయం, దేవుని వాక్యం కోసం వచ్చాను, దేవుని ప్రత్యక్షత కొరకు వచ్చాను, నా కొరకు దేవుని సంకల్పాన్ని గురించి తెలుసుకొని దాంట్లో జీవించడానికి వచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను ఇక్కడ ఉండటం మంచిది. అంతేకాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఎలా ఉంటానో అలాగే వాతావరణంలో వెళ్తాను నేను. అందుకే నాతో పాటు ఆ వాతావరణం వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మార్పులు జరుగుతాయి. నువ్వు ఒక్కరు వెళ్ళావు, నీతో పాటు పూర్తి పరలోకం కదులుతూ ఉంటుంది. హల్లెలూయా. సాక్షి సమూహం కదులుతూ ఉంటుంది నీతో పాటు. హల్లెలూయా. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు. ఆమేన్, హల్లెలూయా. కొద్దివాళ్ళు మాట్లాడడం మానేయండి ఇప్పటి నుంచి. ఉన్నా లేనట్టుగా మాట్లాడడం కాదు, లేదు. వాక్యంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల చేత ఆయన నన్ను నడిపిస్తున్నాడు. అంటే అర్థమేంటి? పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు అర్థమేంటి? నాకు తినిపిస్తున్నాడు కాదు, తినాల్సిన అవసరం లేదు, అంత సమృద్ధి ఉంది నాకు నచ్చినప్పుడు తింటాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నాకు బాగా నచ్చింది అక్కడ ఏంటో తెలుసా? ఇంత పచ్చిక తెచ్చి నాకు తినిపిస్తున్నాడు కాదు. నో, హీ సెడ్ ఐ యామ్ సెట్ యూ ఇన్ దట్ అబండెన్స్. హల్లెలూయా. కొద్దిగా ఉన్నప్పుడు లాక్కొని తినాలనిపిస్తుంది, సమృద్ధిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తినచ్చులే.
శాంతి జలముల చేత నన్ను నడిపిస్తున్నాడు అంటే అర్థమేంటి? ఇంకెక్కడో పైన తీసుకుపోయి హడావిడిగా కాదు, కూర్చుని పెడుతున్నాడు అక్కడ నన్ను. నేర్చుకోవాలా మనం కూర్చోవడం. ఇక్కడ వద్దు, ఇక్కడ ఇంత ట్రైనింగే, ఇక్కడ 2 గంటలకే మీరు అలసిపోతున్నారు. రేపు ఇంట్లో కూర్చుంటారు, మీరు అనుకుంటాను ఏంటి తెలుసా, నేను ఈరోజు ఉపవాసం ప్రేయర్ చేస్తాను, వాక్యంలో ప్రత్యక్షలు కావాలి. ఆ రోజే మాట్లాడకపోవచ్చు, ఇంకో రోజు ఎక్స్టెండ్ చేయి, ఇంకో రోజు మారి పెంచు, 2 రోజులకి ఏం మారి, 3వ రోజు పెంచు. సో 3 రోజులైనా ఏం తెలుస్తలేదు. కొంతమంది అంటారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేయంటే 3 రోజులు ఉపవాసం ఉన్నాం అయ్యగారు ఏం తెలియలే అంటారు. ఏం చేసినాం అంటే 3 రోజులు ఉపవాసం ఉన్నా, కడుపు ఒకటి మార్చుకున్నాం. నెక్స్ట్ 3 రోజులు వర్క్ చేయలేదు, 3 రోజులు పని చేయి, మనుషులందరితో మాట్లాడడం మానే. ఇది కూడా ఉపవాసమేనండి. సరే మొదటి 3 రోజులు ప్రయత్నించాం, పనికి వెళ్ళొచ్చాం, ఆళ్ళతో మాట్లాడుతున్నావు, మధ్యలో కొంచెం ప్రేయర్ చేస్తున్నావు, నా అది కాదు నాకు, అది కూడా బంద్. 3 రోజులు ఇంకెవరితో మాట్లాడను నేను. హల్లెలూయా. ఎందుకు కలిసిపోవాలి? విసుక్కునే వాళ్ళు ఎప్పుడో విసుక్కుంటుంటారు. ముందు నీకు జవాబు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? ఎన్నాళ్ళు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నటిస్తూ తిరుగుతాం. నువ్వు కదులుతున్న ప్రూఫ్గా ఉండాలి దేవునికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నోరు తెరవకముందే నీ ద్వారా ఆ ఒక వాతావరణం మాట్లాడాలి. నువ్వు వచ్చినప్పుడు ఆ ప్రభావం రావాలి. ఎంతమంది ఏం చేసినా పర్వాలేదు, నువ్వు రాగానే అన్నీ చేంజ్ అవ్వడం ప్రారంభించాలి. అట్లయితేనే కదా. ఎంతమందికి ఉంది ఆశ? నా దట్ ఈస్ ఇన్ యూ నా. ఫర్గెట్ అబౌట్ అదర్స్. పక్కన వాళ్ళతో పని లేదు నాకు. నువ్వు నన్ను ఎరిగినా ఎరగకపోయినా దాంతో సంబంధం లేదు. బెస్ట్ నన్ను ఎరగకపోవడమే మంచిది. నన్ను ఎరగకపోవడమే పెద్ద హెల్ప్ చేస్తుంది. దేవుని వాక్యాన్ని ఎరుగు. ఇప్పుడు now I'm saying many lives are changing. That whole new chapter has been written. As I'm talking, దేవుడు ఒక కొత్త చాప్టర్ని మీ జీవితంలో ప్రారంభించారు. It is a glorious one. It is a glorious one. ఇది అసాధారణమైనది, అద్భుతమైంది. ముందు ఎన్నడూ ఎవరు నేను ఆ కోణంలో చూడలేరు. అలాంటి కోణంలో నీ సాక్ష్యం రాబోతుంది. Come on, raise your hands and thank the Lord. Raise your hands and thank the Lord. బైబిల్లో ఒక చోట 15వ అధ్యాయం ఆదికాండంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామును దర్శించాడని. That means, that day has changed it. Paris of Ranigan Mantele Baligos. The Lord says, today is September 15th. He says Genesis 15. Genesis 15 number 1 verse says, ivi jarigina tarvata, whatever has happened. Today the Lord says, నేను నిన్ను విజిట్ చేస్తున్నాను, నేను నిన్ను దర్శిస్తున్నాను, నా ప్రత్యక్షతలు నేను నీకు ఇస్తాను. The word will visit you. దేవుని ప్రత్యక్షతలు నేను విజిట్ చేసే రోజు ఈ రోజు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ గాడ్ హెస్ గివెన్. ఇది ఎంత ప్రొఫెటిక్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నాకు అర్థమైనట్టు మీకు అర్థమైతే ఎంత బాగుండో. ఇది నా ఊతపదం కాదు, ఇది నా నిజమైన ఫీలింగ్. ఇప్పుడు ఆ 15వ అధ్యాయంలో మీరు చూస్తే దేర్ వాజ్ ఎ లాంగ్ వెయిట్ ఫర్ అబ్రహాం. ఆ 15వ అధ్యాయంలో ఆయనకి లాంగ్ వెయిట్ చేయాల్సి వచ్చింది, సాయంత్రం వరకు. నా ప్రార్థన మీలో కొంతమందికి అలాంటి అనుభవాలు జరుగుతాయి. అది మీ ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. యూ కెనాట్ మూవ్. కొన్నిసార్లు మీ గదిలోకి వెళ్తారు, కొంచెం ప్రార్థన చేద్దామని, 1 రోజు 2 రోజులు అయిపోతే బయటికి రారు. ఇది తప్పేం కాదు అనండి. ఐ హర్డ్ అబౌట్ ఎ జనరల్ సాక్ష్యం. ఐ థింక్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్. అందరితో అనుకున్నాడు, ఆయన ప్రేయర్ చేసి ముగించి ఏంటంటే, సార్ ఇది ఆల్రెడీ 3 days అయిపోయినాయి సార్, మీరు ప్రేయర్లోకి వెళ్ళండి. నౌ ద లార్డ్ ఈస్ కాలింగ్ అస్ ఆల్. మన దేవుడు పిలుస్తున్నాడు, లెట్స్ గో ఇన్ టు దట్ రెలమ్స్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఇది అందరితో కాకపోవచ్చు, నీ వల్ల అవుతుంది. కమాన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, ప్రే నౌ. ఇప్పుడే ప్రార్థన చేయండి. ఎప్పుడు ఎండ్ అయిపోయేటట్లు కాదు, నా ప్రారంభించినట్టుగా ప్రార్థన చేయండి. నౌ ఈ సర్వీస్ అయిపోయినా మీరు వెళ్తున్నా, ఒకవైపు నడుస్తూనే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి పడుకున్నా మీరు ప్రేయర్ చేస్తూనే ఉంటారు, మీరు పలుకుతూనే ఉంటారు. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ యూ. ఎస్, ఆ ఆశ మీలో పెరుగుతూ ఉంది, మీలో ఆ ఆశ పెరుగుతూ ఉంది. యు ఆర్ సో క్లోజ్ ఫర్ ఎ విజిటేషన్.
మీలో అనేకులు చాలా సమీపంగా ఉన్నారు అట్లాంటి గొప్ప దర్శనానికి. నా ఆశ ఎవరు మిస్ అవ్వద్దని. ఎస్ నేను ఒక్కొక్కరిని కొంతమందిని పిలిస్తే మిగతా వాళ్ళు మిస్ అవుతారని అనుకుంటున్నాను. దట్స్ వై ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఎంటర్ దిస్. ప్రతి ఒక్కరు దీంట్లో ప్రవేశించాలని నేను కోరుతున్నాను. ఐ ప్రే ఎవ్రీవన్ మస్ట్ ఎంటర్. మీరు ఈరోజు కమ్యూనియన్లో పార్ట్ అయినప్పుడు కూడా ఆ కమ్యూనియనే మన సాక్ష్యం. వన్ యూ టచ్ ద సేమ్ బ్రెడ్ విచ్ హస్ కమ్, అదే పాత్రలో మన అందరి దగ్గరకు వస్తుంది. కాబట్టి మనందరిలో అదే అనుభవాలు కలగాలని నేను ఆశపడుతున్నాను. మనం కూడి వచ్చిన నష్టానికి కాదు, శిక్షకు కాదు, మన గ్రోత్కి కారణం అవుతుంది, ఇంక్రీజ్కి కారణం అవుతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది ఆ అనుభవం లోపల? ఎంతమందికి అర్థమవుతుంది? కమాన్, జెన్యున్గా ఎంతమందికి అర్థమవుతుంది? డూ యూ ఫీల్ దట్ వెన్ యూ గో ఫ్రమ్ హియర్ సంథింగ్ విల్ బి గివెన్ టు యూ? నేను నోట్స్ రాసుకొని వస్తాం. అది లాస్ట్ వీక్ కూడా మనం అలాగే చేసాం కదా. ఏదో నది, ఇట్ ఈస్ ఫ్లోయింగ్ స్టిల్. నీలోంచి ఫ్లో అవుతూ ఉంటుంది. నీ చేతుల్లో ఫ్లో అవుతుంది, నీ నోటి ద్వారా ఫ్లో అవుతుంది, నీ కళ్ళల్లో ఫ్లో అవుతుంది. బైబిల్ నీ నాలుకలో ఫ్లో అవుతుంది. బైబిల్ ఏమంటే నా నాలుక బాగుగా రాసే కలంలాగా ఉందండి. నా ఇట్స్ బికమ్ లైక్ ఎ పెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్కిల్ఫుల్ రైటర్. ద వర్డ్స్ యూ స్పీక్ సో బ్యూటిఫుల్గా, ఎంత అద్భుతంగా తయారవుతాయంటే యూ విల్ బి సక్సెస్ ఎవ్రీవేర్. ప్రతి చోట నువ్వు సక్సెస్గా ఉంటావు. నీ ద్వారా చెప్పినవన్నీ స్థిరపడడం ప్రారంభమవుతాయి. వాచ్ 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 ఎన్ని మార్పులు వస్తాయి మీ జీవితంలో. ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ బి వండరింగ్. కొంతమంది మీరు అనుకుంటారు ఇది, కొంతమందికి అంటారు ఇదేంటి నాకు బాగాలేదు కాదు, ఇది ఫైర్ ఎక్కువైపోయింది నీలో. సో సారీ, మీలో ఫైర్ ఎక్కువైపోయింది. The anointing is now working so much inside you. హల్లెలూయా. లోపల నుంచి ఆ కదలికలు వస్తున్నాయి. ప్రసవేదన కలిగించిన నేను కనిపింపకుండా మాంతనా, పుట్టించిన వాడను గర్భాన్ని మూస్తానా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యు ఆర్ స్టిల్ అందరిలో ఉంటావు, అందరిలో తిరుగుతుంటావు. ఆ పెయిన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది? Ask that pregnant lady. Now the groanings are increasing now. సాధారణంగా బతికి చాలు, నా ద్వారా అసాధారణమైన సంగతులు రావాలి. ఐ థింక్ యూ గాట్ మై మెసేజ్ టుడే. నాకు అర్థమైంది, మీకు అర్థమైందని. థ్యాంక్ యూ ఫాదర్, ఐ ఎస్టాబ్లిష్ దిస్ థింగ్స్. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ తండ్రి, మాకు ఈ విషయాలను మీరు బోధిస్తున్నందుకే, ఎవరికి లేని ఆశ మాలో ఉంచినందుకే, అందరిలో ఈ ఆశ కలిగించేటట్టుగా మమ్మల్ని పెట్టినందుకే వందనాలు. ఈరోజు మేము నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా జీవిత కాలం అంతా అదే చేస్తాం. నీ ఆశలే మా ఆశ, నువ్వు నెరవేర్చాలనుకునేదే మేము నెరవేరుస్తాం. అట్టి ఆశయమే మాది ప్రభువా. మేము చీకటి వారం కాదు, మేము పగటి సంబంధులం, మేము వెలుగు సంబంధులం. నీ వాక్యంలో ఉన్న మర్మాల్ని ఎరగడానికి మాకు ఇచ్చినందుకే వందనాలు. అటువంటి ప్రత్యక్షత మాకు ఇచ్చినందుకే వందనాలు. మా కన్నులను తెరిచినందుకే వందనాలు. నేను ప్రార్థిస్తున్నాను ఇక్కడ వీరి మాటలు, వీరి జీవితము కంప్లీట్ న్యూ వేలో రాబోయే దినాలు అందరూ సాక్ష్యం ఇచ్చుదురు గాక. ఐ ప్రే అండ్ ఎస్టాబ్లిష్ దోస్ టెస్టిమనీస్ విచ్ దే ఆర్ బ్రింగింగ్ బై దేర్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఐ ప్రే దట్ ఇప్పటి నుంచి నేను ప్రార్థిస్తున్నాను, ఇంకా షార్ట్ కమింగ్స్, బలహీనతలు, వీటి గురించి ప్రస్తావన వారి జీవితంలో ఉండకూడదు. దే విల్ బీ కంప్లీట్ హెల్దీ, వెల్దీ అండ్ ఫుల్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్. సంపూర్ణ
సంపదతో, ఆరోగ్యంతో, ఆత్మ సంబంధమైన సంగతులతో వారు వర్ధిల్లుదురుగాక. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నౌ యు నో వాట్, when I said that ఆత్మ సంబంధమైన సంగతులు అనగానే I felt a big cloud came into this place. Like, you know, when I said this, it's like, you know, sudden గా కమ్ముకుంటే ఎలా ఉంటుంది? This big cloud has come. It's not empty cloud, it's a cloud of raining. నీటితో నిండిన మేఘాల్లాగా it will rain upon you God's visions. అనేక సంగతులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.